హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? మీరంతా చాలా చాలా బాగుండాలని మరీ మరీ కోరుకుంటుంది మీ లక్ష్మీమ. ఏంటండి, నిన్న అమ్మ ఒడిలో అమెరికాకు ఒక పిల్ల గరికపాటి వారి మాటలకి చాలా ఇన్స్పైర్ అయ్యి ఆ స్టోరీ రాశాను. మీరేంటండి అలా డుమ్మా కొట్టించారు? ఎందుకు ఆ కథ ఎవరికీ నచ్చలేదు? నాకు అర్థం కాలేదు. చాలా మంచి కథ, చదవండి ప్లీజ్. చదివి ఒకవేళ మీకు అందులో ఏదైనా నచ్చకపోతే ఏం నచ్చలేదో ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. జ్వాలా స్టోరీ బాగా ఆదరించారు అనుకున్నాను. అంతకుముందు ధాత్రి కథ అవన్నీ బాగానే ఆదరించారు. ఈ స్టోరీకి ఏమైంది? అలా తీసి పక్కన పడేశారు ఎందుకో మరి. ఈ కథ విన్నాక అది కూడా విని చూడండి ప్లీజ్. సరే, ఇక ఈరోజు కథలోకి వస్తే, ఈరోజు మనం చదువుకోబోయే కథ మామ పెత్తనం. ఈ మామ పెత్తనం ఏంటో, ఆ మామ పెత్తనానికి కోడలు ఎలాంటి బదులిచ్చిందో చూద్దాం. సరే, ఇక కథలోకి వెళ్దామా? మామ పెత్తనం. ఏంటమ్మా, ఎన్నాళ్ళు ఇంకా ఈ దాష్టీకాలు? మనమేమీ వాళ్ళ మీద ఆధారపడి బ్రతకటం లేదు కదా అంది విసురుగా రమ్య. నోరు ముయ్యవే, వాళ్ళు వింటారు. మీ అత్తవి అసలే పాము చెవులు అంది భయంగా సరోజ. వింటే వినని, వినాలనే అంటున్నాను. అప్పుడైనా వాళ్ళు మారతారేమో అంది రమ్య. సరోజ లేచి గబగబా తలుపులు కిటికీలు వేసింది. తలుపులు కిటికీలు ఎందుకమ్మా? నా నోటికి కుట్లు వేసేసేయి, సరిపోతుంది. నీ నోటికి ఎలాగూ వేసుకున్నావుగా, ఇంకా ఎన్నేళ్లు భరించాలి? నాకు విసుకొస్తోంది. అసలు వాళ్ళ పెత్తనమేంటి మన మీద అంది కోపంగా రమ్య. మగదిక్కులేని మనకి మామయ్య అండగా ఉన్నాడే, వాళ్ళ మాట వినాలి కదా మరి అంది సరోజ. అమ్మా, నాన్న చనిపోయారు, నేను చిన్నపిల్లని. కానీ నువ్వేమీ గతి లేకుండా లేవు ఎవరి మీద ఆధారపడటానికి. నీ తెలివి తక్కువతనం, పిరికితనం చూసి వాళ్ళు నిన్ను ఓ బానిసలా చూస్తున్నారు. నీ సొమ్మే తింటూ నువ్వే వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతున్నావు అన్నట్లు పొట్రేట్ చేస్తున్నారు. నువ్వు కూడా వణికిపోతూ వాళ్ళు చెప్పిన మాటకల్లా తల ఊపుతున్నావు. అసలు నువ్వు నానమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు వచ్చావు? నీ అంతట నువ్వు వచ్చావా? మామయ్య బలవంతంతో వచ్చావా? మిగతావన్నీ సరే అనుకుంటే, ఇప్పుడు నా బ్రతుకునే వాళ్ళు వాళ్ళ స్వార్థానికి బలి చేయాలి అనుకుంటున్నారు. దీనికి నేనెంత మాత్రం ఒప్పుకోను. నేను శేఖర్ని చచ్చినా పెళ్లి చేసుకోను. మీ అన్నయ్యకి ఎలా చెప్పుకుంటావో నీ ఇష్టం. నా దగ్గర ఇంకొకసారి ఈ మాట మాత్రం తీసుకురావద్దు. ఇలాగే జీవితాంతం వాళ్ళ కాళ్ళ కింద బానిసలా బ్రతకాలని నాకు లేదు అని గట్టిగా చెప్పింది రమ్య. ఎందుకే అలా మాట్లాడతావు? శేఖర్ చాలా మంచివాడు. నీకు కూడా వాడంటే ఇష్టమే కదా అంది సరోజ. శేఖర్ మంచివాడే, కాదనను. అతనంటే నాకు ఇష్టమే. కానీ దానికోసం నా భవిష్యత్తు జీవితాన్ని మామయ్య కాళ్ళ క్రింద నేను బలిపెట్టలేను. ఎందుకంటే శేఖర్ కూడా నీలాగే పిరికివాడు. మామయ్య గీసిన గీత దాటడు. నా మీద వాళ్ళ పెత్తనాన్ని నేను భరించలేను. ఇక నా వల్ల కాదమ్మా. నా ఆత్మాభిమానం కోసం శేఖర్ భావనైనా వదిలేసుకోవడానికి నేను సిద్ధమే అంది రమ్య. ఏం చెయ్యాలో అర్థం కాక తలపట్టుకొని కూర్చుంది సరోజ. వినాల్సిన వాళ్ళు ఎవరూ వినలేదు, కానీ శేఖర్ మాత్రం విన్నాడు కొన్ని మాటలు. ముఖ్యంగా రమ్య తనని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని చెప్పటం విన్నాడు. అతని గుండె బద్దలయ్యింది. శేఖర్ రమ్యని ఎంతగానో ప్రేమించాడు. చిన్నప్పటి నుంచి ఆమె తన భార్య అని, ఆమె చుట్టూ తన భవిష్యత్తుని, తన కలల్ని అల్లుకున్నాడు. రమ్య అంత గట్టిగా నేను శేఖర్ని పెళ్లి చేసుకోను అని చెప్పటం విని తట్టుకోలేకపోయాడు. నిద్రమాత్రలు మింగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న శేఖర్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్లారు. డాక్టర్స్ అతి కష్టం మీద శేఖర్ని బ్రతికించారు. నెల రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఎందుకు చేశావు ఈ పని అని అందరూ శేఖర్ని తిట్టారు. శేఖర్ ఎవరికీ అసలు విషయం చెప్పలేదు. ఓ పక్కగా నిలబడ్డ రమ్య బాధగా కోపంగా చూస్తుంది శేఖర్ని. నిర్వేదంగా రమ్యని చూస్తూ, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. మీరు చెప్పినా వినరని ఇలా చేశాను అని చెప్పాడు. రమ్య ఇంటికి వచ్చాక నువ్వు అన్న మాటలు బావ కూడా విన్నాడు. అందుకే ఇలా చేశాడు అని కూతుర్ని తిట్టింది సరోజ. ఇదేనమ్మా నాకు బావలో నచ్చనిది. తను కూడా నీలాగే పిరికివాడు. ఏ మాట నోరెత్తి చెప్పలేడు. ఇన్నేళ్లు వచ్చినా ఎవరి మీద ఆధారపడకుండా ఉద్యోగం చేస్తూ కూడా తన మనసులో మాటను బయట పెట్టలేడు. మామయ్యకి ఎదురు చెప్పలేడు. ఈ పిరికితనమే నాకు నచ్చటం లేదు.
అందుకే అతనితో నాకు పెళ్ళి వద్దు అంటుంది అంది రమ్య నిస్సహాయంగా. శేఖర్ అంటే తనకి ప్రేమే. చాలా మంచివాడు. తనని ప్రేమించే విషయం కూడా తనకి చెప్పనంత మంచివాడు. ఈరోజు తండ్రి తనను చేసుకోమంటున్నాడు అని సరేనంటున్నాడు. అదే ఆయన వేరే వాళ్ళని చేసుకోమంటే తల వంచి తాళి కడతాడు. అందుకే ఈ పిరికి బ్రతుకులంటే చిరాకు ఏర్పడుతుంది తనకి. ఎవరూ నోరెత్తి చెప్పకపోతే మామయ్యకి తన తప్పు ఎలా తెలుస్తుంది? ఎదురు చెప్పేవాళ్ళు లేకపోవడంతో ఆయన తను చేసే తప్పులనే గొప్పగా అనుకుంటున్నాడు. అందుకే తను సహించదలుచుకోలేదు. ఇక ఇక నాకు సెలవులు లేవు, నేను వెళ్తున్నాను అని రమ్య అంటే, బావ ఈ పరిస్థితుల్లో ఉంటే ఎలా వెళ్తావే? 2 రోజులాగి వెళ్ళొచ్చులే అంది తల్లి. నేనేమీ డాక్టర్ని కాదు. నేను ఉన్నందువల్ల ఉపయోగమూ లేదు. విషయం తెలిసింది కనుక నన్ను చూసి అతను ఇంకా బాధపడటం తప్ప ప్రయోజనమేముంది? నేను వెళ్తున్నాను అని ఆ రోజు రాత్రికే బెంగుళూరు వెళ్ళే బస్సులో సీటు రిజర్వేషన్ చేసుకొని బస్సు ఎక్కింది. మార్నింగ్ స్టార్ స్లీపర్ బస్సులో పడుకున్న రమ్యకు జరిగిన గతమంతా కళ్ళ ముందుకు వచ్చింది. తన తండ్రిది ఏలూరు దగ్గరలో పల్లెటూరు, అమ్మది కూడా ఈ దగ్గరలోనే ఉన్న పల్లెటూరు. ఇద్దరూ ఏలూరు కాలేజీలో చదువుకున్నప్పుడు ప్రేమించుకున్నారు. తాతయ్య అమ్మమ్మ వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలేదంట. నాన్న వాళ్ళ తరఫు వాళ్ళు పెళ్లికి సరేనన్నారట. నాన్న వచ్చి అమ్మమ్మ వాళ్ళని బ్రతిమాలినా వాళ్ళు ఒప్పుకోలేదని వాళ్ళకి తెలియకుండా అమ్మని తీసుకువెళ్ళి చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో తన బంధువుల మధ్య పెళ్లి చేసుకున్నాడట. నాన్న వాళ్ళకి ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. అమ్మ వాళ్ళకే పెద్దగా ఏమీ లేదు. అయినా తమ కులం కాదు అని ఒప్పుకోలేదట. అమ్మకి పెళ్లి తర్వాత అమ్మమ్మ వాళ్ళతో మాటలు లేవంట. అక్కడ నాన్నమ్మ, తాతయ్య, నాన్న వాళ్ళు, అత్త వాళ్ళు అందరూ అమ్మని బాగానే చూసుకునేవారట. తర్వాత నేను పుట్టాను. అంతా చాలా బాగా జరుగుతుంది. నాకు 10 సంవత్సరాలు దాటాక ఓ రోజు హఠాత్తుగా యాక్సిడెంట్ అయి నాన్న చనిపోయారు. నాన్న చేసే జాబ్ అమ్మకి వచ్చింది. ఇంకా ఎల్ఐసీలు, ప్రావిడెంట్ ఫండ్, గ్రాడ్యుటీ ఇలా చాలానే డబ్బు కూడా వచ్చింది. నాన్న బలవంతంతో ఇంట్లోంచి ధైర్యంగా బయటకొచ్చి పెళ్లి చేసుకుంది. కానీ అమ్మ చాలా పిరికిది. ఎవరికీ ఎదురు చెప్పలేదు. అందరి మాటలు నమ్మేస్తుంది. అప్పటి వరకు అమ్మ మొహం కూడా చూడని అమ్మమ్మ, తాతయ్య, మామయ్య అమ్మ దగ్గరికి రాకపోకలు సాగించారు. అమ్మ వాళ్ళ మాటల్లో పడిపోయింది. కట్టుకున్నవాడే పోయాడు, ఇంకా నువ్విక్కడెందుకు? ఎంతైనా అత్తామామలే. రేపు నీ ఆడపడుచులు వచ్చి నిన్ను బయటికి నెడితే నీ గతేంటి? నీ బిడ్డ గతేంటి అని అమ్మకి బాగా నూరిపోశాడు మామయ్య. అమ్మ నమ్మేటట్లుగా అమ్మమ్మ, తాతయ్యతో కూడా బాగా చెప్పించాడు. తన వాళ్ళ దగ్గర ఉండొచ్చు అని అమ్మ ఆశపడింది. తన ఇంటికి వెళ్తాను అని తాతయ్యతో చెప్పిందట. సరేమ్మా, వెళ్ళి నీకిష్టమైనన్ని రోజులు ఉండిరా అమ్మా అన్నారట తాతయ్య, నానమ్మ. ఇక మా అమ్మాయి మా దగ్గరే ఉంటుంది. ఆస్తిలో తన భాగం తనకివ్వండి అని మామయ్య గొడవ పెట్టుకుంటే, ఏమ్మా సరోజా, ఏ రోజైనా మేము నిన్ను, నీ బిడ్డని వేరుగా చూశామా? రమ్య ఎవరు? మా రక్తం కదా. నిన్ను కూడా కన్నబిడ్డలా చూసుకున్నాం కదా. నీకు ఇక్కడ ఏం తక్కువయింది? నా కొడుకు పోయాడు. మనవరాల్లో కొడుకును చూసుకుంటున్నామని ఇక్కడే ఉండమని బ్రతిమాలిన మామయ్య వాళ్ళ మాటల్లో ఉన్న అమ్మ ఆ మాట వినకుండా, లేదు నేను నా పుట్టింట్లోనే ఉంటాను అని చెప్పేటప్పటికీ ఇక మామయ్య ఆస్తిలో వాటాలు ఇవ్వమని గొడవ చేశాడు. తాతయ్య అప్పటికే నాన్నకి వచ్చిన ఎల్ఐసి డబ్బులు వాటితో పొలం కొనేశాడు. మామయ్య ఆలోచనలు కనిపెట్టిన తాతయ్య ఆస్తి మొత్తం మనవరాలు అంటే తన పేరు మీద రాసేశాడు. ఎవరికైనా దాని మీద వచ్చే ఆదాయం తినే హక్కే కానీ అమ్మే హక్కు, దానం చేసే హక్కు లేదని తాతయ్య పకడ్బందీ చేశాడు. అప్పుడు కూడా మామయ్య గొడవ చేశాడట, అమ్మ పేరుతో పెట్టమని. మీకేదైనా ఆస్తులు ఉంటే మీ పిల్ల పేరుతో పెట్టుకోండి. నా కొడుకు ఆస్తి నా మనవరాలి పేరుతోటే ఉంటుంది అని తాతయ్య గట్టిగా చెప్పాడట. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక కొన్ని రోజులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత మొదలయ్యాయి వాళ్ళ ఆంక్షలు. అమ్మని జీతం తెచ్చే పని మనిషిని చేశారు. అందరూ పని మనుషులకి జీతం ఇచ్చి పనులు చేపించుకుంటారు. కానీ వీళ్ళు మాత్రం అమ్మ ఉద్యోగం చేసి తెచ్చే జీతం వాళ్లే తీసుకునేవాళ్ళు. ఇంకా పని మనిషిలా ఇంట్లో పనులు మొత్తం చేపించేవాళ్ళు. అమ్మతోనే కాదు, చిన్నప్పటి నుంచి తనతో కూడా పనులన్నీ చేపించేవాళ్ళు. ప్రతి చిన్న విషయానికి అత్త తన మీద మామయ్యకి చాడీలు చెప్పేది. మామయ్య
అత్తయ్య చెప్పిన సాడీలు విని ఎద్దుల్ని కొట్టే చండ్రకోలు తీసుకొని తట్లు తేలేటట్లు కొట్టేవాడు. ఇంకొకసారి అత్తయ్యకి ఎదురు చెప్తావా? ఆడపిల్లవి, అణిగిమణిగి ఉండటం నేర్చుకో. పిచ్చి పిచ్చిగా ఎదురు మాట్లాడితే నరికి అవతల పడేస్తాను అని ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు. బండబూతులు తిట్టేవాడు. మా ఆస్తి మీద వచ్చే ఆదాయంతో పెద్ద మేడ కట్టాడు మామయ్య. అత్తకి మెడ తిరగకుండా నగలు కొని వేశాడు. ఒకప్పుడు అత్తకి మెడలో తాళిబొట్టు తాడు కూడా ఉండేది కాదు. పచ్చదారానికి తాళిబొట్టు కట్టుకునేది. అటువంటిది ఇప్పుడు 100 తులాల బంగారం పైనే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఆ ఆస్తి మొత్తం తమదే అన్నట్లుగా, మేమేదో వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతున్నట్లుగా ఎప్పుడూ అత్తయ్య అమ్మని నన్ను తిడుతూనే ఉంటుంది. ఈ దరిద్రం మమ్మల్ని పట్టుకుంది, మాకెప్పుడు విరగడవుతుందో ఈ పీడ అంటుంది. అమ్మతో ఎన్నోసార్లు చెప్పాను, మనం నానమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామని. కానీ అమ్మకి ధైర్యం లేదు. అలా వెళ్తే నన్ను చంపేస్తానని మామయ్య బెదిరించాడని తర్వాత తెలిసింది నాకు. అందుకే అన్ని బాధలు మాటలు పడుతూ కూడా అమ్మాయి ఈ ఇంట్లోనే పడి ఉంటుంది. మామయ్య కొడుకు శేఖర్ ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఆ ఇంట్లో మాకు ఆత్మీయుడు అంటూ ఎవరైనా ఉంటే అది శేఖరే. చిన్నప్పటి నుంచి అమ్మని అత్త అత్త అంటూ ఆత్మీయంగా పిలిచేవాడు. తనతో కూడా ఎంతో ప్రేమగా ఉండేవాడు. తల్లి తండ్రి లక్షణం ఒక్కటి కూడా రాలేదు అతనికి. అతనిలో వంక పెట్టడానికి ఏమీ లేదు. ఎంబీఏ చేశాడు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. చెడు అలవాట్లు లేవు. మనిషి చాలా మంచివాడు. పైగా నాకు కూడా తెలుసు అతను నన్ను చిన్నప్పటి నుంచి విపరీతంగా ప్రేమిస్తున్నాడు అని. కానీ అతనికి ఉన్న దుర్గుణం ఒకటే, పిరికితనం. ఇప్పటికీ కూడా తండ్రికి ఒక మాట ఎదురు చెప్పలేడు. తనకి చిన్నప్పటి నుంచి కూడా మామయ్య అంటే అసహ్యం. మామయ్య అనే ప్రేమ తనకి ఎప్పుడూ ఉండేది కాదు. మామయ్య కూడా నన్ను అలాగే చూసేవాడు. కానీ తనకు ఏమైనా అయితే ఆస్తి పోతుందని, తనని గ్రిప్లో పెట్టుకోవాలని తనని తిట్టి కొట్టి హింసించి భయపెట్టేవాడు. అతను ఎంతగా భయపెట్టాలని చూస్తే తనలో మొండితనం అంతగా ఎక్కువయ్యింది. కేవలం అమ్మ కోసమే ఆ ఇంట్లో ఉంటున్నాను. ధైర్యం చేసి అమ్మ బయటికి వస్తే ఎప్పుడో తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు మామయ్య ఆస్తి కోసం తన మనసులో ఎన్నాళ్లుగానో ఉన్న పథకాన్ని అమలుపరచాలనుకుంటున్నాడు. ఆస్తి మొత్తం నా పేరు మీదే ఉందని, నన్ను శేఖర్కి ఇచ్చి పెళ్లి చేస్తే ఆస్తి మొత్తం తనదే అవుతుందని, ఏదో మా మంచి కోసమే ఇదంతా చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నాడు. నా కొడుకు చేసే ఉద్యోగానికి మంచి మంచి సంబంధాలు వస్తాయి, కోట్లలో కట్నాలు ఇస్తారు. కానీ మేనకోడలు తండ్రి లేని పిల్ల అని దయతలిచి నా కొడుక్కి చేసుకుంటున్నాను అని చెప్తున్నాడు. పిచ్చి అమ్మ మామయ్య మాటలు ఎంత త్వరగా నమ్మేస్తుందో. మామయ్యకు నేనేమి సమాధానం చెప్పే పని లేకుండా బావే ఈ పెళ్ళి వద్దు అని చెప్పాడు. చాలా మంచి పని చేశాడు, నాకు ఆ బాధ తప్పించాడు అని నిట్టూర్చింది. పాపం బావ, తనంటే చాలా ప్రేమ అతనికి. అతనిలో ఆ పిరికితనం లేకపోతే, మామయ్యకి ఎదురు తిరిగే ధైర్యం ఉంటే తను తప్పనిసరిగా బావని పెళ్లి చేసుకునేదే. తను బావని పెళ్లి చేసుకుంటే తను తన తల్లి జీవితాంతం ఆ ఇంట్లో బందీలమైపోవాలి. వాళ్ళకి బానిసత్వం చేయాలి. కేవలం దానికోసమే శేఖర్ని వద్దు అనుకుంది. శేఖర్, రమ్య బెంగుళూరులో ఒకే ఆఫీస్లో చేస్తున్నారు. ఒక వారం తర్వాత శేఖర్ కూడా బెంగళూరు వచ్చాడు. మనిషి చాలా నీరసపడిపోయాడు. మొహంలో కళ లేదు, మనిషిలో ఉత్సాహం లేదు. ఎప్పుడూ నీట్గా ఉండే శేఖర్ గడ్డం పెంచి క్రాఫ్ కూడా చేపించుకోకుండా పిచ్చివాడిలా అనిపిస్తున్నాడు. పాపం అనిపించింది రమ్యకు. సారీ బావా అంది శేఖర్ దగ్గరికి వెళ్ళి. చిన్నగా నవ్వాడు. నీ మనసులో ఉన్న అభిప్రాయం చెప్పావు, దానికి సారీ ఎందుకు? నేను ఇష్టపడితే నువ్వు ఇష్టపడాలని లేదు కదా అన్నాడు నిర్వేదంగా. ఏమీ చెప్పలేక తల వంచుకొని తన సీటుకి వెళ్ళిపోయింది. అలాగే కొన్ని రోజులు గడిచిపోయాయి. శేఖర్లో పెద్దగా ఏమీ మార్పు లేదు. ఆఫీస్కి రావాలి కనుక వస్తున్నాడు, వర్క్ చేయాలి కనుక చేస్తున్నాడు. రమ్య ఈ మధ్య తన టీం నెంబర్ శశితో ఫ్రెండ్షిప్ చేస్తుంది. వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తున్నారు, క్లోజ్గా ఉంటున్నారు. ఎప్పుడు చూసినా ఇద్దరూ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కలిసి క్యాంటీన్కి, రెస్టారెంట్కి, మూవీస్కి కూడా వెళ్తున్నారు. రమ్య కావాలనే శేఖర్ ముందు శశితో మరింత క్లోజ్గా ఉంటుంది. శేఖర్ హృదయం భగ్గుమంటుంది అది చూస్తే.
వాడు నాకన్నా ఎందులో ఎక్కువ? జాబ్‌లో తన కింద పొజిషన్ వాడిది. తనకంటే శాలరీ తక్కువ. తనంత అందంగా కూడా ఉండడు. కాకపోతే దేన్నైనా ధైర్యంగా ఫేస్ చేస్తాడు. ఎదుట ఉన్నది ఎవరైనా సరే తన తప్పు లేకపోతే నిలదీసి మాట్లాడతాడు. అవును, తనలో ఆ ధైర్యం లేదు. ఎవరితోనైనా గట్టిగా మాట్లాడాలి అంటే తనే గిల్టీగా ఫీల్ అవుతాడు. అందుకే కదా రమ్య తనని కాదు అనుకుంది. శశిలో ఆ క్వాలిఫికేషన్ చూసే రమ్య ఇష్టపడుతుందేమో అనుకున్నాడు. తనలా ధైర్యంగా ఉంటే రమ్య తనని ఇష్టపడుతుందేమో. కానీ అది తన వల్ల అవుతుందా? ముఖ్యంగా నాన్న చేసే అన్యాయాలను ఎదిరించి మాట్లాడాలి. తనకి నాన్నని చూస్తేనే భయం. కాళ్లలో వణుకు వస్తుంది. ఇంకా ఎదిరించటం ఎక్కడా అని తలపట్టుకున్నాడు. ఈ ఆలోచనలతో వర్క్ మీద శ్రద్ధ ఉండటం లేదు. అన్నీ తప్పులు చేస్తున్నాడు. మేనేజర్తో తిట్లు తింటున్నాడు. అదంతా చూస్తుంటే రమ్యకు కోపం వస్తుంది. శేఖర్ దగ్గరికి వెళ్ళి దేనికదే ఉండాలి, అంతేకాని అన్నిటినీ మిక్స్ చేయటం ఏంటి? పర్సనల్ ప్రాబ్లం ఉంటే దాన్ని వర్క్ మీద చూపిస్తే ఎలా? నీకు ఏది చేత కాదు బావా, అన్నీ ఇలాగే చేస్తావు అని కోప్పడింది రమ్య. శేఖర్ తల వంచుకున్నాడు. అతని మనసులో బాధ, కళ్ళలో నీళ్లు సుడులు తిరిగాయి. వర్క్ సరిగ్గా చేయగలిగితే చెయ్యి, లేకపోతే కొన్నాళ్ళు లీవ్కి అప్లై చేసుకో. అది కూడా నీ వల్ల కాదనుకుంటే జాబ్కి రిజైన్ చేసేయి. ఇంటికి వెళ్ళి ఏడుస్తూ పడుకో. ఆఫీసులో ఎందుకు ఏడవటం అంది కోపంగా. వంచిన తల ఎత్తలేదు శేఖర్. తన రూమ్కి వెళ్ళి తిండి తిప్పలు లేకుండా అలాగే పడుకున్నాడు. నేను తన గురించి అంత బాధపడుతుంటే దానికి కనీసం లెక్క కూడా లేదు. నన్ను పెళ్లి చేసుకోను అని చెప్పిందే కాక ఇప్పుడు ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. దాన్ని చెంప పగలగొట్టాలి అనిపించింది. ఇదంతా నీ వల్లే కదే. ఎందుకు ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకొని నన్ను బాధ పెడుతున్నావు అని నిలదీసి అడగాలనిపించింది. కానీ ఏదీ చేయలేడు. నిజంగానే తనేమీ చేయలేడు. పిరికివాడు, ఏమీ చేతకానివాడు. అందుకే అది నన్ను వద్దనుకుంది అని దిండులో మొహం దాచుకొని తన బాధంతా తగ్గిపోయే వరకు ఏడ్చాడు. తెల్లవారేసరికి ఫుల్లుగా జ్వరం వచ్చింది. 2 రోజులు ఆఫీస్కి వెళ్ళలేదు. టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు. తిండి తిప్పలు లేకుండా అలాగే పడుకొని ఉన్నాడు. రమ్యకి టెన్షన్ పట్టుకుంది. ఏమైంది శేఖర్కి? కనిపించి 2 రోజులవుతుంది. నేను మొన్న కొంచెం హార్ష్గా మాట్లాడాను, అందుకే ఫీల్ అయ్యాడా? అయినా ఆ మహానుభావుడికి ఫీలింగ్స్ ఎక్కడలే. అతనికి ఆ కోపం రోషం ఉంటే నాకు ఈ తిప్పలెందుకు అనుకుంది కోపంగా. ఆఫ్టర్నూన్ నుంచి లీవ్ తీసుకొని శేఖర్ రూమ్కి వెళ్ళింది. తలుపు అలా నెట్టగానే వచ్చేసింది. కనీసం బోల్ట్ కూడా పెట్టలేదు. ఇంట్లో చూస్తే అన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయి. అంతా దుమ్ము కొట్టుకుపోయింది. ఏంటి ఇల్లు ఇలా పెట్టాడు? ఎప్పుడూ నీట్గా ఉంచుకుంటాడు కదా అని బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి బావా అని పిలిచింది. 2-3 సార్లు పిలిచినా పలకలేదు. రూమ్లోంచి ఏదో సన్నగా మూలుగుతున్నట్లు ఉంటే భయమేసింది. గబాల్న తలుపు నెట్టింది. రూమ్లో బెడ్ మీద స్పృహ లేకుండా పడి ఉన్నాడు శేఖర్. భుజం మీద చెయ్యి వేసి బావా బావా అని కదిలించింది. మూలుగు తప్ప ప్రతిస్పందన ఏమీ లేదు. నుదుటి మీద మెడ మీద చెయ్యి వేసి చూసింది. వెంటనే ఆ వీధి చివర్లో చిన్న క్లినిక్ ఉంది, ఆ డాక్టర్కి ఫోన్ చేసింది. క్యాబ్ బుక్ చేసి ప్లీజ్ డాక్టర్ ఒక్కసారి వచ్చి వెళ్ళండి అని బ్రతిమాలింది. ఆయన వచ్చి ఫీవర్ ఎక్కువగా ఉంది అని చెప్పి 2 ఇంజెక్షన్స్ చేసి బాగా నీరసంగా ఉన్నాడు. ఫుడ్ తింటున్నట్లు లేదు, డిహైడ్రేట్ అయ్యాడు అని సెలైన్ బాటిల్ పెట్టి అయిపోగానే అది ఎలా తీయాలో రమ్యకి చెప్పి టాబ్లెట్స్ ఇచ్చి ఫీవర్ కొంచెం తగ్గే వరకు తడిగుడ్డతో ఒళ్ళు తొడవండి, జ్వరం తగ్గగానే లేస్తాడు, ఏదైనా తినిపించి ఈ టాబ్లెట్స్ వేయండి, అప్పటికి కూడా తగ్గకపోతే ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకువెళ్ళండి అని చెప్పి ఫీజు తీసుకొని వెళ్ళిపోయాడు. థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి ఆయన్ని పంపించింది. ఒక గిన్నెలో చల్లటి నీళ్లు తెచ్చి షర్టు విప్పేసి క్లాత్తో ఒళ్ళంతా తుడిచింది. జ్వరంలో ఏదో కలవరిస్తూనే ఉన్నాడు. రమ్య అంటుంటే అతన్ని నోటి దగ్గర చెవి పెట్టి శ్రద్ధగా వింది. రమ్య, నువ్వు లేకుండా నేను ఉండలేనే, నువ్వు నాకు కావాలి, నువ్వు లేకుండా నేను బ్రతకలేనే, నా వల్ల కాదు, నేను చచ్చిపోతాను అని కలవరిస్తున్నాడు. ముందు మాటలకి రమ్య మనసు బాధతో మెలిపెట్టినట్లయితే చివరిగా అన్న మాటలకి లాగిపెట్టి 2 పీకాలి అనిపించింది. ఛీ పోరా వెధవా, నువ్వెప్పుడు ఇంతే,
ఈ పిరికితనం ఎప్పుడు పోతుందో నీలో. చస్తాడట, చస్తాడు. చచ్చి ఎవరిని ఉద్ధరిస్తాడో. నా ఎదుటికొచ్చి ధైర్యంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను, నీకన్నింట్లో నేను అండగా ఉంటాను, నువ్వు నాకు కావాలి అని చెప్పే ధైర్యం కూడా లేదు. ఇలాంటి పిరికివాడిని చేసుకొని లైఫ్ లాంగ్ ఇలాగే భయపడుతూ బ్రతకాలా అనుకుంది. కనీసం రోషం, పౌరుషం వస్తుంది అని తను శశితో క్లోజ్గా ఉన్నట్టు యాక్ట్ చేస్తుంది. దానికి కూడా అతని రియాక్షన్ ఇదే. ఎప్పటికీ తనకి నోరు తెరిచి ధైర్యంగా చెప్పలేదు నాకు నువ్వు కావాలి అని. చి అనుకుంటూ తడిగుడ్డతో ఒళ్ళు తుడుస్తోంది. నువ్వు లేని లైఫ్ నేను ఊహించుకోలేకపోతున్నాను. ప్లీజ్ రమ్య, నన్ను దూరం పెట్టకు. నేను భరించలేకపోతున్నాను. ఆ శశిగాడిని చంపేయాలనిపిస్తుంది నాకు. నీతో నవ్వుతూ మాట్లాడుతుంటే నీకు కావలసినట్లుగా నేను మారుతాను. ప్లీజ్ రమ్య, నన్ను దూరం పెట్టకు అని అంటుంటే పోనీలే, మనసులోకి కనీసం ఆ ధైర్యమైనా వచ్చింది అని నవ్వుకుంది. పిచ్చి బావా, ఆ రోజు నువ్వు వింటున్నావని తెలిసే నేను నీలాంటి పిరికివాడిని పెళ్లి చేసుకోను అని అమ్మతోటి అన్నాను. నువ్వు సూసైడ్ చేసుకుంటావని మాత్రం ఊహించలేదు. అప్పుడైనా నీలో ధైర్యం వస్తుందేమో అనుకున్నాను. నిన్న అలా చూసి నాలో నేను ఎంత బాధపడ్డానో తెలుసా? అప్పుడు కూడా కఠినంగా ఎందుకు ఉన్నానంటే నీలో మార్పు రావాలనే. నిజంగా నీ మీద ఇష్టం లేక కాదు అని కళ్ళు తుడుచుకుంది. కాసేపటికి చిన్నగా కళ్ళు తెరిచాడు. తన పక్కనే కూర్చొని తడిగుడ్డతో తన ఒళ్ళు తుడుస్తున్న రమ్యను చూసి కాలో నిజమో అర్థం కాలేదు. రమ్య అన్నాడు ఆశ్చర్యంగా. అమ్మయ్యా, లేచావా అంది సంతోషంగా. సంభ్రమంగా రమ్యని చూస్తూ రమ్య అంటూ ఆమె చెయ్యి పట్టుకోబోయాడు. చేతికి ఉన్న సెలైన్ నీడిల్ చురుక్కుమంది. అప్పుడు చుట్టూ చూసి ఏమైంది, ఈ సెలైన్ ఏంటి, నువ్వేంటి ఇక్కడ, ఎప్పుడొచ్చావు అన్నాడు నీరసంగా. ఎప్పుడో వచ్చానులే, ఒక నిమిషం ఉండు, తినటానికి ఏమైనా తెస్తాను అని కిచెన్లోకి వెళ్ళి ఆరెంజెస్ ఉంటే జ్యూస్ తీసుకుని వచ్చింది. ముందు కూర్చొని ఇది తాగు, టాబ్లెట్స్ వేసుకోవాలి అని కూర్చున్న శేఖర్ నోటి దగ్గర గ్లాస్ పెట్టింది. అంతా ఏదో కల్లా ఉంది శేఖర్కి. రమ్య చేత్తో పాటు గ్లాసును అలాగే పట్టుకొని జ్యూస్ తాగాడు. ఇడ్లీ ఆర్డర్ పెట్టాను, వచ్చాక తిని టాబ్లెట్స్ వేసుకోవచ్చు, కాసేపు పడుకో అని గ్లాస్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళిపోతున్న రమ్య చెయ్యి పట్టుకున్నాడు. దా ముందు కూర్చో అని చెయ్యి పట్టుకొని అలాగే లాగి తన పక్కన కూర్చోబెట్టాడు. పర్లేదు, బావగారికి ధైర్యం ఎక్కువవుతుంది అనుకుంది మనసులో. ఎందుకంటే ఎంత ప్రేమ ఉన్నా ఈరోజు వరకు ఆమెను తాకటానికి కూడా భయపడేవాడు శేఖర్. నింపాదిగా అతని పక్కన కూర్చొని ఏంటి బావా అంది. నాకేమైంది, ఈ సెలైన్, ఈ టాబ్లెట్స్, ఇదంతా ఏంటి, అసలు నువ్వెప్పుడొచ్చావు అన్నాడు. అది సరే గాని తమరు తిండి తిని ఎన్ని రోజులైంది అంది రమ్య దబాయిస్తున్నట్లుగా. అది రోజు తింటున్నా అన్నాడు నీళ్లు నములుతూ. రోజు తింటే కాస్త జ్వరానికే ఇలా నీరసం వచ్చి స్పృహ తప్పి ఎందుకు పడిపోతావు? నిజం చెప్పు, నేను తిట్టానని అలిగావా? అందుకే తినలేదా అంది తీక్షణంగా అతని కళ్ళలోకి చూస్తూ. నేనేమీ అలగలేదు, నా మనసుకు బాధ అనిపించింది, తినాలని అనిపించలేదు, తినలేకపోయాను అన్నాడు. ఫీవర్ వస్తే టాబ్లెట్స్ వేసుకోవాలని కూడా తెలియదా? చిన్న పిల్లోడివా ఇంకా అంది. ఎందుకు వేసుకోవాలి, ఎవరి కోసం వేసుకోవాలి? నేను ఎవరికీ అవసరం లేనప్పుడు ఇవన్నీ ఎవరి కోసం చేయాలి? ఉంటే ఉంటాను, పోతే పోతాను, ఏంటంట ఇప్పుడు దాని గురించి? అయినా నీకెవరు చెప్పారు నాకు ఫీవర్ అని అన్నాడు. ఎవరూ చెప్పలేదు, తమరు 2 రోజుల నుంచి ఆఫీస్కి దయచేయలేదు కదా. నేను తిట్టానని అలిగి ఆఫీస్కి రాలేదేమో అని ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఏమయ్యావో, కొంపతీసి మొన్నట్లా సూసైడ్ చేసుకున్నావేమో అని చూద్దామని నేనే వచ్చాను. ఇక్కడికి వస్తే తమరేమో ముక్కుతూ మూలుగుతూ స్పృహ లేకుండా పడి ఉన్నారు. నా వల్లేగా ఇదంతా, అందుకే డాక్టర్ని పిలిచి ట్రీట్మెంట్ చేయించాను అంది రమ్య. అయినా నేనంటే నీకు ఇష్టం లేదుగా. నాకేమైతే నీకెందుకు, నిన్నెవరు రమ్మన్నారు అన్నాడు చిన్నపిల్లాడిలా బొంగమూతి పెట్టుకొని. అతని బొంగమూతి చూసి ముద్దొచ్చింది రమ్యకి. చెప్పానుగా దేనికదే ఉండాలి అని. అది అదే, ఇది ఇదే. నువ్వు నా బావవి, నేను కాకపోతే నిన్నెవరు చూసుకుంటారా అంది దబాయిస్తున్నట్లు. దీనికేం తక్కువ లేదు, రాక్షసి అని మనసులోనే కొనుక్కున్నాడు. అంతలో ఆర్డర్ ఇచ్చిన ఇడ్లీ రావటంతో
చేతికి నీడిల్ ఉందని తనే తినిపిస్తుంటే హఠాత్తుగా ఆమె నడుం పట్టుకొని పొట్టలో మొహం దాచుకొని, ఎందుకే నన్ను దూరం పెడుతున్నావు? నువ్వే నా సర్వస్వం అనుకున్నాను. కానీ ఇలా నీకేమీ కాని వాడిలా ఉండాలంటే ఎంత ట్రై చేసినా నా వల్ల కావటం లేదు అన్నాడు బాధగా. అతను చేసిన పనికి ముందు ఆశ్చర్యపోయినా చాలా సంతోషంగా అనిపించింది రమ్యకి. ఈ రోజు వరకు అతను తన మనసులోని ప్రేమని తన ముందు వ్యక్తపరచలేదు. కేవలం చిన్నప్పటి నుంచి తన ఆస్తి కోసం మామయ్య తమ మధ్య ఇదే నీ పెళ్ళాం, వీడే నీ మొగుడు అనే భార్యాభర్తలు అనే బంధాన్ని సృష్టించాడు. శేఖర్ ఆ బంధానికి కట్టుబడి తనను పెళ్లి చేసుకుంటున్నాడా? కేవలం తండ్రి చెప్పాడనే చేసుకుంటున్నాడా? లేక తన మీద ప్రేమతో తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా అని క్లారిటీ రాలేదు తనకి. ఈ రోజు వరకు కూడా అతనికి ఉన్నది తన మీద ప్రేమ లేక తండ్రి మీద భయమా అర్థం కాలేదు ఇప్పటి వరకు. ఎస్, తను దూరం అవుతుంది అనుకున్నప్పుడే అతని మనసులో తన మీద ఉన్న ప్రేమ మనసులోంచి పైకి తన్నుకొస్తుంది. ఈ ప్రేమతోటే ఏదైనా సాధించాలి అనుకుంది. ఏంటే మాట్లాడవు? నిజంగా నేనంటే నీకు ఇష్టం లేదా? ఎందుకు నన్ను పెళ్లి చేసుకోను అని చెప్పావత్తకి? ఆ మాట నీ నోటితో విని కూడా నేను ఇంకా బ్రతుకున్నానంటే నిజంగా ఇది వండర్లాగే అనిపిస్తుంది నాకు. ఎందుకు అలా చెప్పావే? నిజం చెప్పు. నిజంగానే నేనంటే అంత అసహ్యమా నీకు? అన్నాడు బాధగా రమ్య కళ్ళలోకి చూస్తూ. నిన్ను అసహ్యించుకుంటే ఈరోజు ఇలా వచ్చి నీకు సేవలు చేయను కదా అంది. అంటే అసహ్యం లేదు, కానీ ప్రేమ కూడా లేదు కదా అన్నాడు. నీకుందా అంది. ఉంది, కొండంత ప్రేమ ఉంది నీ మీద. నా గుండె కోసి చూస్తే నీ రూపమే కనిపిస్తుంది. అంతగా ప్రేమిస్తున్నాను నిన్ను అన్నాడు. మరి ఆ మాట ఎప్పుడైనా చెప్పావా నాకు అంది. చెప్పాలా, నీకు తెలియదా అన్నాడు శేఖర్. ఏమో, నాకెలా తెలుస్తుంది? నువ్వు చెప్తేనే కదా తెలిసేది. మామయ్య చిన్నప్పుడు నన్ను గొడ్డును బాదినట్లు బాదుతుంటే ఏడుస్తూ ఓ మూలన నిలబడేవాడివి. నేనైనా ఎదురు తిరిగి మాట్లాడేదాన్ని, కానీ నువ్వు ఒక్క మాట కూడా ఎందుకు నాన్న తనని కొడుతున్నావు, తనేం తప్పు చేసింది అని అడగలేదు. ఓకే, అప్పుడు చిన్న వయసు. పెద్దయ్యాక కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా 2-3 సార్లు కొట్టాడు. కారణమేమీ లేదు, చాలా చిన్న కారణాలు. మీ అమ్మ ఏదో ఎక్కేయటం, మీ నాన్న కొట్టడం. అలా ఎందుకు కొడుతున్నాడో నాకు తెలుసు, నీకు తెలుసా అంది. ఆయనకి కోపం ఎక్కువ అన్నాడు చిన్నగా నసుకుతూ. కోపం ఎక్కువైతే అది అందరి మీద చూపించాలి కదా. నిన్నెప్పుడూ కొట్టలేదే, మీ అమ్మనెప్పుడూ కొట్టలేదే. ఆయన నన్ను కొట్టింది కోపంతో కాదు, ఎక్కడ ఆయన గ్రిప్లోంచి జారిపోతానో భయపెట్టి తన గుప్పెట్లో పెట్టుకోవాలి అనుకున్నాడు నన్ను. నేను దూరమైతే నా ఆస్తి దూరం అవుతుంది. అందుకే నన్ను భయపెట్టి దగ్గరగా ఉంచుకున్నారు ఇన్ని రోజులు. నేను ఇవేమీ లెక్క చేసేదాన్ని కాదు, ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని. కేవలం అమ్మ కోసం ఆగిపోవాల్సి వచ్చింది. మామయ్య ఇంట్లోంచి వెళ్తే నన్ను చంపుతానని అమ్మని బెదిరించాడు, నీకు తెలుసా ఆ మాట? అందుకే అమ్మ అణిగి మణిగి మీ ఇంట్లో పడి ఉంటుంది. మా అమ్మకి ఏం తక్కువ, జాబ్ చేస్తుంది, జీతం వస్తుంది. ఇప్పుడు మీరు తినేదంతా మా నాన్న ఆస్తి. దాన్ని గుప్పెట్లో పెట్టుకొని మామయ్య మమ్మల్ని ఆడిస్తున్నాడు. ఈ విషయాలన్నీ నీకు తెలియదు అని నేను అనుకోను. ఆయన ఏమీ చేయలేడని అమ్మకి చెప్పినా ఆమె వినదు. నీలాగే పిరికిది ఆమె కూడా. మేనత్త లక్షణాలు పోకుండా వచ్చాయి నీకు. అమ్మకి నేనున్నాను అనే భరోసా ఇచ్చేవాళ్ళు కావాలి. అప్పుడే ఆ కంసుడు చెర నుంచి ఈ దేవకి బయటపడుతుంది. నువ్వు చూస్తే మా అమ్మయ్యకి మా అమ్మ కంటే ఎక్కువ భయపడతావు. ఇంకా ఆవిడికి నువ్వేం ధైర్యం చెప్తావు? నిన్ను చేసుకుంటే ఇక నేను బ్రతికినంతకాలం ఇలాగే మామయ్య చేతిలో కీలుబొమ్మలా చస్తూ బ్రతకాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అనధికారికంగా అనుభవిస్తున్న నా ఆస్తిని ఇక మీ నాన్న దర్జాగా అధికారికంగా తనది చేసుకుంటాడు. అవసరమా ఇవన్నీ నాకు అంది శేఖర్ని చూస్తూ. అదీ కాక అసలు నువ్వు నన్ను ఇష్టపడి చేసుకుంటున్నావో లేక మామయ్య చెప్పాడని ఆయనకి ఎదురు చెప్పలేక చేసుకుంటున్నావో నాకు అర్థం కాలేదు అంది రమ్య. నిజంగా అర్థం కాలేదా? నా కళ్ళలో ఎప్పుడూ కనిపించలేదా నీ మీద ఉన్న ప్రేమ అన్నాడు బాధగా. నాకు కనిపించడం, నేను ఊహించుకోవటం వేరు బావా, నువ్వు చెప్పటం వేరు. పైగా నేను నిన్ను పెళ్లి చేసుకోను అనటానికి ఇంకొక ముఖ్యమైన కారణం కూడా ఉంది.
అతి ముఖ్యమైనది అదే. ఎందుకంటే మన పెళ్లి తర్వాత నేను మామయ్య ఇన్నాళ్లుగా చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటున్నాను. ఇదివరకంటే చిన్నదాన్ని. ఇప్పుడు అలా కాదు. నేను పెద్దదాన్నయ్యాను. నా ఆస్తిని తన గుప్పెట్లో పెట్టుకొని మమ్మల్ని ఆటబొమ్మల్ని చేసి ఆడిస్తున్నాడు ఇన్నేళ్లుగా మామయ్య. ఇక నేను అది సహించదలుచుకోలేదు. మామయ్యకు శిక్ష వేస్తాను. మా అమ్మని ఇకనైనా ఈ బాధల నుంచి విముక్తురాలిని చేయాలి. అదే నా కోరిక. వాళ్ళు నీ తల్లిదండ్రులు. వాళ్ళు కష్టపడటం నీకు బాధగా ఉండొచ్చు. అందుకే నిన్ను దీనిలో ఇన్వాల్వ్ చేయాలి అనుకోలేదు అని చెప్పింది రమ్య. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఎప్పటికైనా తప్పదు. చిన్నప్పటి నుంచి నాన్న నిన్ను అత్తయ్యని క్రూరంగా హింసించటం నా కళ్ళతో చూస్తూనే ఉన్నాను. నువ్వన్నట్లుగానే నాలో ఏదో పిరికితనం ఆయనకి అడ్డు చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు వేరు. నేను నీకు పూర్తిగా సహకరిస్తాను అన్నాడు. నిజంగానా బావా? అంది సంతోషం నిండిన కళ్ళతో అతన్ని చూస్తూ. ప్రామిస్. వాళ్ళు నా తల్లిదండ్రులే కానీ శిక్షకు అర్హులే కదా. నేను న్యాయం వైపునే ఉంటాను అన్నాడు శేఖర్. థ్యాంక్ యూ బావా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యుద్ధంలో నిన్నెక్కడ కోల్పోవలసి వస్తుందో అని చాలా భయపడ్డాను అంది శేఖర్ని గట్టిగా హత్తుకొని. నిజంగానా? నీకు నా మీద అంత లవ్ ఉందా అన్నాడు సంతోషము ఆశ్చర్యము నిండిన గొంతుతో. నీకే కాదు, నాకు కూడా నీ మీద చాలా ప్రేమ ఉంది బావా. నువ్వు లేనిదే నేను కూడా బ్రతకలేను. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అమ్మ, తాతయ్య, నానమ్మల తర్వాత నాతో ఆత్మీయంగా ప్రేమగా ఉన్న ఏకైక వ్యక్తివి నువ్వు. మామయ్య కొట్టాడని అమ్మ నేను ఏమీ తినకుండా ఏడుస్తూ పడుకుంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బయట నుంచి ఫుడ్ తెచ్చి మాకు తినిపించేవాడివి. నా కళ్ళ నీళ్లు తుడుస్తూ నువ్వేడుస్తూ నా గాయాలకి మందు రాసేవాడివి. ఆ పెయిన్ తట్టుకోలేనని టాబ్లెట్స్ తెచ్చిచ్చేవాడివి. నీ ప్రేమని ఎలా మర్చిపోగలను బావా? నేనేమీ మరీ అంత రాక్షసిని కాదు అంది కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా. అవన్నీ నీకు గుర్తున్నాయా? నిజంగా నా మీద నీకు ఇంత లవ్ ఉందా? నేను నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బంగారం. నన్ను ఏడిపించేశావు. నిజంగానే బ్రతకాలని అనిపించలేదు. అందుకే అన్నాడు కొంచెం సిగ్గుపడుతూ. అందుకే నిరాహార దీక్ష చేశావా? జ్వరం తెచ్చుకున్నావా? పిచ్చి బావా అంది అతని తలని తన గుండెలకు హత్తుకుంటూ. ఇప్పుడే నేను బ్రతికున్నాను అని నమ్మకం కలుగుతుంది. ఆ రోజు నేను శేఖర్ బావని పెళ్లి చేసుకోను అని నువ్వు అత్తయ్యతో అన్న క్షణం నుంచి నేను ప్రాణం ఉన్న శవంలో బ్రతుకుతున్నాను. ఈరోజే కొత్త ఊపిరి వచ్చినట్లుగా ఉంది అన్నాడు ఆమెను మరింత గట్టిగా హత్తుకుంటూ. సరే, టాబ్లెట్స్ వేసుకొని కాసేపు పడుకో. ఇల్లంతా చూడు ఎలా గలీజ్గా పెట్టావో. నేను క్లీన్ చేస్తాను అని టాబ్లెట్స్ ఇచ్చి శేఖర్ని పడుకోబెట్టింది. ప్లీజ్ రా, కాసేపు నా దగ్గరే ఉండు. నాకింకా ఇది కలో నిజమో అర్థం కావటం లేదు. అదంతా తర్వాత నేను చూసుకుంటాలే అన్నాడు. ఇంత చెప్పాక కూడా ఇంకా నమ్మకం కలగటం లేదా అని నవ్వుతూ బెడ్ మీద కూర్చుంది. ఆమె ఒడిలో తలపెట్టుకొని వదిలితే ఎక్కడ దూరం అయిపోతుందో అన్నట్లు గట్టిగా ఆమె నడుమును చుట్టేసుకొని ఆమె పొట్టలో మొహం దూర్చాడు. ప్లీజే, ఒకవేళ నేను నాన్నని ఫేస్ చేయలేకపోయినా నాకు దూరం కావద్దు. నేను భరించలేను అంటున్న అతన్ని ప్రేమగా చూసి అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి దువ్వుతూ, పిచ్చోడా, ఇంత ప్రేమని ఎలా దూరం చేసుకుంటాన్రా? మామయ్య సంగతి నేను చూసుకుంటాను. ఆ స్టామినా నాకుంది. దానికోసం నిన్ను దూరం చేసుకోను. ఇక ప్రశాంతంగా పడుకో అంది ఆమె ఒక దృఢ నిశ్చయానికి వచ్చినట్లుగా. ఈ జన్మలో తను శాశ్వతంగా పోగొట్టుకున్నాను అనుకున్న అమూల్యమైన వస్తువు మళ్ళీ తన చెంతకు చేరడంతో ఆమె ఒడిలో పడుకొని ప్రశాంతంగా నిద్రపోయాడు శేఖర్. ఓ నెల తర్వాత ఇద్దరినీ రమ్మని ఫోన్ చేశాడు శేఖర్ తండ్రి. శేఖర్, రమ్య ఇద్దరూ ఇంటికి వెళ్ళారు. మీ పెళ్లికి ముహూర్తాలు పెట్టించాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నోరు మూసుకొని పెళ్లి చేసుకోండి. ఆ తర్వాత ఉద్యోగాలు చేసుకుంటారో ఊళ్ళో వెళ్తారో మీ ఇష్టం. పిచ్చి పిచ్చి కళలు పడ్డారంటే ఒక్కొక్కళ్ళ ప్రాణం తీస్తాను అన్నాడు క్రూరంగా. ఇద్దరూ మౌనంగా తలాడించారు. కూతురు పెళ్లికి ఒప్పుకోవడంతో సంతోషపడింది సరోజ. అన్నా వదినల మీద నమ్మకం లేకపోయినా మేనల్లుడంటే చాలా ప్రేమ సరోజకి. వాడైతే తన కూతుర్ని ఏ లోటు లేకుండా ప్రేమగా చూసుకుంటాడు అని నమ్మకం. ఎలాగో వాళ్ళ ఉద్యోగాల పేరుతో
దూరంగానే ఉంటారు. కాకపోతే ఆస్తి తీసుకుంటాడు అన్నయ్య. అంతకంటే ఏం చేస్తాడు? వాళ్ళ తర్వాత ఎలాగూ ఆ ఆస్తి శేఖర్కే చెందుతుంది. శేఖర్కి రమ్య అంటే ప్రాణం. అది చాలు తనకి. ఈ ఆస్తి ఉంటే ఎంత, లేకపోతే ఎంత? వాళ్ళిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ దూరంగా హాయిగా బ్రతుకుతారు అనుకుంది సరోజ. శేఖర్ రమ్యల పెళ్ళి బాగా గ్రాండ్గానే చేశాడు నీలకంఠం. పెళ్ళై నెలయ్యింది. శేఖర్ రమ్య ఇద్దరూ ఆఫీసులకు వెళ్ళలేదు. ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకుంటున్నారు. ఏంటి, ఆఫీసులకు వెళ్ళే పని లేదా? ఇక్కడే ఉన్నారు అన్నాడు కొడుకుతో. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు, ఆఫీస్కి వెళ్ళే పని లేదు అని చెప్పాడు శేఖర్. అప్పుడు కొడుకు పక్కన కూర్చుని, రమ్య ఆస్తిని నీ పేరు మీద రాపించుకో. ఆడదానికి ఆస్తి ఉండటం అనర్థం తెస్తుంది. అది అసలే పొగరుబోతు పిల్ల. ఆస్తి దాని పేరుతో ఉంటే అది ఎప్పుడైనా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. ముందే జాగ్రత్త పడటం మంచిది. నీ మీద నిజంగా ప్రేమ ఉంటే ఆస్తి నీ పేరుతో రాయమని అడుగు అని ఎప్పుడూ లేనిది చాలా సౌమ్యంగా కొడుకు మంచి కోరుతున్నట్లుగా అతనికి నూరిపోశాడు నీలకంఠం. కొడుకు చేతుల్లోకి వచ్చాక అది తన చేతుల్లోకి తీసుకోవటం ఎంతసేపు అనుకున్నాడు. నేరుగా తనకి ఆస్తి రాయమంటే రాయదు. అది అసలే ఖతర్నాక్ అనుకున్నాడు మనసులో. తండ్రి చెప్పిన మాట రమ్యకి చెప్పాడు శేఖర్. రమ్య ఆలోచించింది. ఓకే బావా, నేను మామయ్యతో మాట్లాడతాను, నువ్వు కూడా రా అని ఇద్దరూ కలిసి నీలకంఠం దగ్గరికి వెళ్ళి, ఏంటి మామయ్య, ఆస్తి బావ పేరుతో మార్పించమని చెప్పావంట అంది. అదే అమ్మాయి, ఇద్దరిలో ఎవరి పేరు మీద ఉన్నా ఒకటే కదా. మగవాడి పేరుతో ఆస్తి ఉంటే నలుగురిలో వాడికి కాస్త గౌరవంగా ఉంటుంది. లేకపోతే పెళ్ళాంచాటు మొగుడు అంటారు అన్నాడు. రమ్య కాసేపు ఆలోచించి, నిజంగానా మామయ్య, అలా అంటారా? సరే అయితే నేను నా ఆస్తి బావ పేరుతో రాస్తాను, నాకేమీ అభ్యంతరం లేదు. ఆస్తి నా భర్త పేరుతో ఉన్నా నా పేరుతో ఉన్నా ఒకటే కదా. నేను ఇంత ఆస్తి రాస్తున్నా కదా మామయ్య. అలాగే మీరు కూడా. మరి మీ అబ్బాయి గొప్పగా ఉండాలంటే మీ ఆస్తి కూడా రాసివ్వండి. నాకు నమ్మకం ఉండాలి కదా మీరు నన్ను చీట్ చేయటం లేదని అంది. అదెంత పని? నా ఆస్తి నా కొడుక్కి కాక ఇంకెవరికైనా చెందుతుందా ఏంటి? నేను సంపాదించేదంతా ఎప్పటికైనా వాడికే. అది ఇప్పుడే రాస్తాను, ఏమయ్యింది అని అన్నాడు. ఆయన దృష్టిలో కొడుకు చేతకానివాడు, భయస్థుడు. తను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేస్తాడు అనుకున్నాడు. ఆ ధైర్యంతోనే రమ్య, నీలకంఠం ఇద్దరి ఆస్తి కలిపి శేఖర్ పేరుతో మార్చేశారు. శేఖర్కి రమ్యకి ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో 4 రోజులు ఆఫీస్కి వెళ్ళాలి, వెళ్ళేసి వస్తామని చెప్పి వెళ్ళొచ్చారు. 10 రోజుల తర్వాత నీలకంఠం రమ్య లేకుండా చూసి కొడుకు దగ్గరికి వెళ్ళి, ఒరే శేఖర్, మీ అమ్మమ్మ గారి ఊళ్ళో వెంకటాద్రి నాయుడు గారు తెలుసు కదా నీకు అన్నాడు. ఎందుకు తెలియదు నాన్న, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కదా. ఆయన రాజకీయాల్లో కూడా తిరుగుతుంటారు, పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ కూడా చేస్తుంటారు అన్నాడు శేఖర్. మొన్న రమ్య నీకు రాసిచ్చింది చూడు, హైవే పక్కన పొలం. వాళ్ళు కాంట్రాక్టర్స్ కదా, పెద్ద సిటీ కడతారంట అక్కడ. రాజధానికి దగ్గరలో ఉంది కదా, వాళ్ళకి ఆ పొలం కావాలంట. ఇంకొక మాట కూడా అడిగారా, వాళ్ళ అమ్మాయి తెలుసా నీకు అన్నాడు. తన పేరు నేహ ఏదో ఉంది. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆడుకునేవాళ్ళం. చాలా సంవత్సరాలు అవుతుంది చూసి, బాగా గుర్తులేదు అన్నాడు. అవునా, కానీ ఆ పిల్లకి నువ్వు బాగా గుర్తురా. వాళ్ళ తండ్రి ఆస్తి మొత్తానికి ఆ పిల్ల ఒక్కటే హక్కుదారట, మగపిల్లలు కూడా లేరట. ఆ పిల్ల నిన్ను చాలా గుర్తు పెట్టుకుంది, నిన్ను ప్రేమించిందట. అందుకే పెళ్లి చేస్తే నిన్ను మనసులో పెట్టుకొని మొగుణ్ణి కూడా వదిలేసి వచ్చిందట అని చెప్పాడు. చిచి, అదేంటి, అసలు ఆ పిల్ల కూడా నాకు గుర్తులేదు. అయినా ఆమె నన్ను ప్రేమించడమేంటి, నా కోసం మొగుణ్ణి వదిలేసి రావడమేంటి చండాలంగా అన్నాడు. చండాలం లేదు, గిండాలం లేదు. రేపు మనం సిటీకి వెళ్తున్నాం. రమ్య, నేను నీకు రాసిచ్చిన ఆస్తి మొత్తం నా పేరుతో రాసేయి. ఇంకా అప్పుడు ఆ రమ్య ఏమీ చేయలేదు. దాని మొహాన విడాకులు పడేసి ఈ నేహని చేసుకుందాం. ఎన్ని జన్మలు సంపాదిస్తే అంత ఆస్తి సంపాదించాలి. వాళ్ళ పిల్లకి నువ్వు మొగుడుగా కావాలి. ఆ హైవే పక్కన పొలం కూడా కావాలి. మనకి వాళ్ళ కోట్ల ఆస్తి కావాలి. వాళ్ళకి పొలం ఊరకే ఏమీ అవసరం లేదు. మార్కెట్ రేట్ కంటే 1 కోటి రూపాయలు ఎక్కువే కట్టిస్తామన్నారు.
అందుకే రేపే వెళ్ళి ఆస్తి మొత్తం మీ అమ్మ పేరు మీద రాసేద్దాం. ఆ పొగరబోతు రమ్యకి విడాకులు దాని మొహాన కొట్టి దాని అమ్మని దాన్ని ఇంట్లోంచి తరిమేద్దాం. మనం హ్యాపీగా రాష్ట్రంలోనే రిచ్ ఫ్యామిలీ కావచ్చు. సరేనా? ఇదంతా మనసులో పెట్టుకో. ఊపుకుంటూ పోయి నీ పెళ్ళానికి చెప్పకు. నిన్ను నన్ను చంపి పాతేస్తుందది. దాని సంగతి నీకు తెలీదు అన్నాడు. సరేనన్నా అన్నాడు బుద్ధిమంతుడిలా శేఖర్. ఆ రాత్రి రమ్యకి ఆ విషయమంతా చెప్పి పడి నవ్వాడు శేఖర్. మా నాన్న నాకు వేరే పెళ్లి చేస్తాడట. వాళ్ళకి 1000 కోట్లు ఉన్నాయంట. చేసుకోమంటావా అన్నాడు కనుకొడుతూ. చేసుకొని చూడు. దాన్ని నిన్ను నిలువునా చీరేసి ఉప్పు పెట్టి ఎండపెడతా అంది కళ్ళు ఎర్రగా చేసుకుని రమ్య. ఇంత కోపమేంటే రాక్షసి? నా మీద కూడా నమ్మకం లేదా అన్నాడు రమ్యని తన మీదకి లాక్కుంటూ. మీ బాబు చెప్తుంటే బుర్ర కథలాగా కమ్మగా తల ఊపుతూ విని వచ్చావుగా. నాకు తెలుసురా, నీ బాబు మైండ్లో ఇలాంటి కన్నింగ్ ప్లాన్స్ ఏవో ఉంటాయని. ఇంకా బయటపడలేదేంటి అనుకుంటున్నాను. మొత్తానికి బుద్ధి బయట పెట్టుకున్నాడు. ఏమోలే పాపం, చివరి దశలో బుద్ధి వచ్చిందేమో. ఎంతైనా అటు మేనమామ ఇటు మామగారు కూడా కదా, వదిలేద్దాం అనుకున్నాను. కానీ ఆయన ఎందుకు ఊరుకుంటాడు? నన్నెందుకు ప్రశాంతంగా ఉండనిస్తాడు? రేపటి నుంచి చూపెడతా ఈ రమ్య తడాకా ఏంటో అంది ఒక ఐబ్రో రైజ్ చేసి. బాబోయ్, ఏంటే పాత సినిమాలో విలన్లా చేస్తున్నావు అన్నాడు ఆమె ఎదమీద చిన్నగా కొరుకుతూ. అబ్బా రాక్షసుడా, ఏంట్రా ఇది అంటూ కసుక్కున అతని బుగ్గ కొరికింది. అబ్బా రాక్షసి, వెంటనే తిరిగి ఇవ్వకపోతే నిద్ర పట్టదేం అన్నాడు బుగ్గరద్దుకుంటూ. మరి తిరిగి ఇవ్వకపోతే లావైపోను? అట్టు పెట్టినమ్మకి 8.5 అన్నారు. నేనైతే 2.5 ఇస్తాను అంటూ అతని పెదవి కొరకబోతే, అలాగా అంటూ ఆమె పెదవుల్ని లాక్ చేశాడు. అతని ముద్దుకు మెల్ట్ అయిపోయి ప్రేమగా అతనిలో కరిగిపోయింది. ఆపరేషన్ అత్తామామ స్టార్ట్ ఈరోజు నుంచే అంది రమ్య. మరి అత్తయ్య ఊరుకుంటుందా? ఆమెనేం చేస్తావు అన్నాడు. అమ్మని ప్రకృతి ఆశ్రమంలో వదిలిపెట్టి వస్తాను. నిన్ననే జాయినింగ్ రాపించి వచ్చాను. అమ్మకి అలా ప్రశాంతంగా ఉండాలని ఎప్పటినుంచో కోరిక. కానీ ఆవిడని పని మనిషిలా చేసి వేపుకు తిన్నారు మీ అమ్మా నాన్న ఇన్నేళ్ల నుంచి కూడా. రేపటి నుంచి అంతకంతా తీర్చుకుంటాను అంది కోపంగా శేఖర్తో. అమ్మకి ఈ విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ లేదనుకుంటా. అంటే ఇప్పుడు జరిగే విషయాల్లో అన్నాడు శేఖర్. లేదు శేఖర్, మీ అమ్మ కాబట్టి నీకు అలా అనిపిస్తుందేమో, కానీ జరిగే ప్రతి విషయంలో వెనక ఉండి నడిపించేది మీ అమ్మే. పైకి కనిపించేది మాత్రమే మీ నాన్న. అది నేను చిన్నప్పుడే కనిపెట్టాను. ఏం చేయాలో ఎలా చేయాలో ప్లాన్ వేసి విపులంగా మీ నాన్నకి నూరిపోయటం నేను చాలాసార్లు విన్నాను. ఆఫ్కోర్స్ ఈ ప్లాన్ కూడా. అదే ఆస్తి మార్పిడి, నాతో విడాకులు, నీ 2వ పెళ్ళి, అన్ని విషయాల్లో మెయిన్ పర్సన్ మీ అమ్మే. ఆడదానికి ఆడదే శత్రువు అంటే మీ అమ్మని చూస్తే నిజమే అనిపిస్తుంది. ఏం పాపం చేసింది మా అమ్మ? కోట్ల రూపాయల ఆస్తి తెచ్చి మీ అమ్మా నాన్న చేతిలో పెట్టింది. బయటికెళ్ళి ఉద్యోగం చేసి డబ్బు తెచ్చి వాళ్ళ చేతుల్లో పోస్తూ కూడా ఈ ఇంటికి పని మనిషి అయ్యింది. అటు బయట ఇటు ఇంట చాకిరీ చేసి చేసి అలసిపోయింది. అయినా కూడా మీ అమ్మకు జాలి లేదు. అమ్మకి ఇప్పటికి కూడా ఇంకా పని పెంచుతూ పోతుంది. మొన్న ఆదివారం మధ్యాహ్నం హెల్త్ బాగాలేదని, నీరసంగా ఉందని కాసేపు పడుకుంది. అది చూసి వెంటనే మీ అమ్మ బీరువాలో చీరలన్నీ తెచ్చి, ఉతికి చాలా రోజులవుతుంది, పెట్టి చీకుడు పడుతున్నాయి, ఇవన్నీ నీళ్లలో గుంజేసి గంజి పెట్టి నీకు ఖాళీ ఉన్నప్పుడు ఇస్త్రీ చెయ్యి అని చెప్పి పెద్ద మూట అక్కడ పడేసిపోయింది. నేను చెప్పినా అమ్మ వినదుగా. అందుకే ఆమెను పడుకోమని ఆ పనంతా నేనే చేశాను అంది కన్నీళ్లు పెట్టుకుంటూ రమ్య. వాళ్ళకి కొడుకు మీద ప్రేమ చూపించడమే తెలియదు, ఇంకా బయట వాళ్ళ మీద ఏం చూపిస్తారులే అన్నాడు విరక్తిగా శేఖర్. చిన్నప్పటి నుంచి భయభక్తుల్లో పెంచారు, కానీ ప్రేమగా దగ్గరికి తీసుకున్న గుర్తు ఒక్కసారి కూడా లేదు శేఖర్కి. తండ్రి తనతో సవ్యంగా మాట్లాడింది, రమ్యతో ఆస్తి రాపించుకోమని, ఇప్పుడు రమ్యకు విడాకులు ఇవ్వమని ఈ 2 సార్లు మాత్రమే. అదంతా తలుచుకొని నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి, నీ వెంట నేను ఉంటాను, వాళ్ళని మంచి మనుషులుగా మార్చు చాలు అన్నాడు బాధగా శేఖర్. శేఖర్, రమ్య ఇద్దరూ సరోజను తీసుకువెళ్ళి ప్రకృతి ఆశ్రమంలో వదిలిపెట్టి వచ్చారు. అత్తతో మామయ్యతో గొడవ పెట్టుకోకు, జాగ్రత్తగా ఉండండి. అయినా అసలు మీరిక్కడెందుకు
బెంగళూరు వెళ్ళొచ్చు కదా. ఇద్దరికి అక్కడ జాబ్ అయితే మీరు ఇక్కడెందుకున్నారింకా, వెళ్ళిపోండి అంది. అన్నా వదిన కూతుర్ని రాచి రంపాన పెడతారేమో అనే భయంతో. ఏం భయపడకత్తయ్యా, రమ్యకి తోడుగా నేనున్నాను. నీ కూతురు మీద ఏగ కూడా వాళ్ళనివ్వను. నేనుండగా రమ్యని ఎవ్వరూ ఏమీ చేయలేరు అన్నాడు శేఖర్. మొదటిసారి మేనల్లుడు అంత ధైర్యం చెప్తుంటే సరోజకి చాలా సంతోషంగా అనిపించింది, ధైర్యంగా కూడా అనిపించింది. ఇక రమ్య గురించి దిగులు పడే పని లేదు, శేఖర్ చూసుకుంటాడు అనే ధైర్యం వచ్చింది. మేము 4 రోజుల్లో బెంగళూరు వెళ్ళిపోతామమ్మా. ఆఫీసు వాళ్ళు కూడా రమ్మంటున్నారు. నీ ఫోన్ ఇవ్వు అంది. ఎందుకమ్మా, నా దగ్గర ఉండని, ఎప్పుడైనా మీతో మాట్లాడాలంటే ఎలా అంది సరోజ. నేను ఎప్పుడైనా మాట్లాడాలంటే ఆశ్రమానికి చేస్తాను. ఇక్కడ ఎవరి దగ్గర ఫోన్లు ఉండకూడదు, అది వాళ్ళ నియమం అని చెప్పింది రమ్య. అవునా అని ఫోన్ రమ్య చేతికిచ్చింది. నువ్వు ఎక్కడ ఉన్నావని ఎవరికీ ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు, ముఖ్యంగా మామయ్యకి. తర్వాత మేము నిన్ను బెంగళూరు తీసుకొని వెళ్తాము. ఇక్కడ ఉన్నన్ని రోజులు వేరే ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. నేను అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్పింది రమ్య. సర్లేవే, చాలా పెద్దదానివైపోయావు, నాకే జాగ్రత్తలు చెబుతున్నావు అని నవ్వింది సరోజ. శేఖర్, రమ్య ఇంటికి రాగానే ఇంతెత్తున లేచింది శేఖర్ తల్లి దుర్గా. ఎక్కడికి వెళ్ళారు అంత పొద్దున్నే? మీ అమ్మేది? ఎంతవరకు మా మొహాన కాఫీ కూడా పోయలేదు. టైం 9 దాటింది. ఇక టిఫిన్ ఎప్పుడు చేస్తుంది, తిండి ఎప్పుడు వండుతుంది, ఆఫీస్కి ఎప్పుడు వెళుతుంది అని పెద్ద పెద్దగా రంకెలు వేయసాగింది. ఎందుకమ్మా అలా అరుస్తావు? గొంతు నొప్పి కూడా ఉండదా? నీ అరుపులు వీధి చివరి వరకు వినిపిస్తున్నాయి. అందరూ అసహ్యంగా అనుకుంటారని కూడా అనిపించదా అన్నాడు శేఖర్. ఏంట్రోయ్, పెళ్ళయ్యేటప్పటికి పెద్ద మగాడివైపోయాననుకుంటున్నావా? నోరు లేస్తుంది అంది. పుట్టినప్పటి నుంచి మగాడినేగా, కొత్తగా అయ్యేదేముంది అని లోపలికి వెళ్ళాడు. ఏంటే, ఏది మీ అమ్మ? ఈ మధ్య మీ అమ్మ కూతుళ్ళకి వీపుకు తడిపడక ఒళ్ళు చిమచిమలాడుతున్నట్లుంది. రాని మీ మామయ్యని. ఎంతకీ ఏదది అంది. అది అంటే ఏది అంది కూల్గా చూస్తూ రమ్య. అబ్బో, ఇప్పుడు మీ అమ్మకి మర్యాదలు కావాల్సి వచ్చాయటనా అని వెకిలిగా నవ్వి, సరే ఎక్కడికి వెళ్ళిందా మహారాణి? నువ్వైనా వెళ్ళి కాసిన కాఫీ తెచ్చి నా మొహం మీద పోయి, తల పగిలిపోతుంది అంది. నువ్వు అన్నా అనకపోయినా మా అమ్మ ఎప్పుడూ మహారాణే. మీ కుట్రలకి బలై ఈ ఇంటి పని మనిషిగా మారింది. మా అమ్మ లేదు, మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇప్పుడప్పుడే రాదు, జాబ్కి కూడా రిజైన్ చేసింది అని చెప్పింది. అమ్మో అమ్మో, ఎంత ధైర్యం వచ్చిందే! నా కొడుకుని కట్టుకునేటప్పటికి ఇంటికి మహారాణులైపోయారా మీరు? రాని, మీ మామయ్యని రాని, ఒక్కొక్క దాని అంతూ చూస్తాను. అసలైనా ఎవరికి చెప్పే ఉద్యోగం మానేసింది అంది శివాలెత్తుతూ. ఎవరికి చెప్పాలి? నాకు చెప్పింది, మా తాతయ్య నాన్నమ్మకి చెప్పింది. అసలైన తన ఉద్యోగంతో నీకేం పని? నీకేమైనా చేయాలనిపిస్తే నువ్వెళ్ళి చెయ్యి అంది. సరే కానీ నీ సంగతి మీ మామయ్య వచ్చిన తర్వాత చూస్తాను. ముందు వెళ్ళి కాఫీ తెచ్చి నా మొహాన పోయి అని రంకెలు వేసింది. రమ్య కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకుని వచ్చి పొగలు కక్కుతున్న కాఫీ కప్పు పట్టుకొని 2 అడుగుల దూరంలో నిలబడింది. ఎందుకే అంత దూరాన్ని నిలబడ్డావు? ఆ కాఫీ ఏదో నా మొహాన తగలయ్యవే, తల పగిలిపోతుంది అంది. వెంటనే రమ్య ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ కప్పులోని కాఫీ ఆమె మొహం మీద విసిరి కొట్టింది. మొహమంతా కారిపోతుంటే పెద్దగా అరుస్తూ చిందులు తొక్కింది దుర్గా. పెరట్లోని గాబ దగ్గరికి పోయి మొహం దానిలో పెట్టింది. ఊపిరాటం లేదని పైకి తీసింది. మంటకి తట్టుకోలేక మళ్ళీ నీళ్లలో పెట్టింది. అలా మొహాన్ని నీళ్లల్లో ముంచుతూ తేల్చుతూ అరగంట సేపు తంటాలు పడింది. ఇంట్లోకి వచ్చి ఏడుస్తూ ఐస్ క్యూబ్తో రుద్దుకుంటోంది. బర్ణాలు తీసి మొహమంతా పూసింది. అది చూసి కసిగా నవ్వుకుంది రమ్య. తనకి 11 సంవత్సరాలప్పుడు వంటగదిలో పైన ఉన్న డబ్బా తీయబోయి అందక చెయ్యి తగిలి కింద అరలో ఉన్న చక్కెర డబ్బా కింద పడి అడుగున ఉన్న 2 చెంచాల చక్కెర కింద పోయింది. అంతే, భద్రకాళిలా మారింది దుర్గా. అప్పటికి చాలాసేపటి నుంచి దోశలు వేస్తోంది సరోజ. ఆమె చేతిలోంచి దోశలు తిరగేస్తున్న కాలుతున్న అట్లకాడ లాక్కొని రమ్య చేతి మీద వాత పెట్టింది. అది తట్టుకోలేక రమ్య కేకలు పెడుతుంటే అదే అట్లకాడతో 2వ చేతి మీద కూడా వాత పెట్టింది. అసలు ఆడపుట్టుకే పుట్టావా? వస్తువు జాగ్రత్త ఉండక్కర్లేదా?
కళ్ళు కనిపించటం లేదా? కేజీ పంచదార పారబోసావు. ఇక్కడ డబ్బు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? నీ బాబుగాడేమైనా పైనుంచి పంపిస్తున్నాడా అని కేకలు పెట్టింది. నా బాబువి కాకపోతే నీవా? అంది ఏడుస్తూనే రోషంగా రమ్య. నీకు బాగా పొగరెక్కిందే అంటూ అదే అట్లకాడతో కాలు మీద అంటించింది. అది చూసి సరోజ తల్లి మనసు తల్లడిల్లిపోయింది. చిన్నపిల్ల వదిన, ఏదో పొరపాటు జరిగితే ఈ రకంగా వాతలు పెడతావా అని ఏడ్చింది. దానికి కాదే, నీకు పెట్టాలి వాతలు, అప్పుడు దానికి బుద్ధొస్తుంది. అది చిన్నపిల్ల, ఏ రకాన మాట్లాడుతుందో చూడు. మా ఇంట్లో పడి తింటూ దాని బాబుదట అని ఆ అట్లకాడని సరోజ వీపు మీద పెట్టింది. అప్పటి నుంచి రమ్యకి ఏదైనా అనాలంటే తల్లిని హింసిస్తారేమో అని భయంగా ఉండేది. అందుకే చిన్నప్పటి నుంచి అన్నీ మనసులోనే పెట్టుకుంది. తనకి ఓ రోజు రాకపోతుందా అని ఎదురు చూస్తూ. అందుకే ఎవరికీ తెలియకుండా తల్లిని కూడా రహస్యంగా ఆశ్రమంలో పెట్టింది. ఆమెను బెదిరించి ఏదో ఒకటి చేసి తనని లొంగ తీసుకుంటారని. రమ్య సరోజని తీసుకుని వేకువజామునే వెళ్లడంతో ఆయన కూడా కాఫీ తాగకుండానే పొలం వెళ్ళాడు. రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని వరండాలో కుర్చీలో కూర్చొని, సరోజా, కాఫీ తీసుకురా అన్నాడు. దుర్గ లోపల నుంచి పెద్దగా ఏడ్చుకుంటూ వచ్చింది. మొహమంతా పెయింట్లా బర్ణాలు పూసింది. అసలే లావుగా ఉంటుందేమో. దెయ్యం లాంటి ఆమె ఆకారం చూసి దడుచుకున్నాడు నీలకంఠం. ఏయ్, ఎవరు నువ్వు అన్నాడు. ఏమండి, నేను దుర్గని. ఆ రాక్షసి చూడు, నా మొహాన కాలే కాఫీ పోసింది. నా మొహమంతా కాలిపోయింది. ఆ రాక్షసిని చంపేయండి మీరు, అది బ్రతకటానికి వీల్లేదు అని ఏడుస్తోంది. అంత ధైర్యం దానికి ఎక్కడి నుంచి వచ్చిందే? కూతుర్ని చూసుకొని మనమంటే లెక్క లేకుండా పోయినట్లుంది. తల్లి కూతుళ్ళకి ఒళ్ళు పగిలి చాలా రోజులవుతుంది. తీసుకురా నా చండ్రకోల. సరోజా, సరోజా అని పెద్దగా కేకలు పెట్టాడు. నాన్న వచ్చినట్లున్నాడు, బాగా కోపంగా ఉన్నట్లున్నాడు అన్నాడు కొంచెం భయంగా శేఖర్. నువ్విక్కడే పడుకో బావా, నేను చూసుకుంటాను అని రమ్య బయటికి వెళ్ళింది. ఏంటి మామయ్య ఆ కేకలు? ఇంట్లో ఎవరికీ చెవుడు లేదు కదా, ఎందుకు అలా కేకలు పెడుతున్నారు అంది. ఏదే మీ అమ్మ, ఇలా పిలు. నీకు మీ అమ్మకి బాగా బలిసినట్లుంది. ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదనుకుంటా అని దుర్గ తెచ్చిన చండ్రకోల అందుకొని దాన్ని ఓసారి జుళిపించాడు. ఏంటి మామయ్య మర్యాద లేకుండా మాటలు? చెల్లిని మాట్లాడే మాటలేనా అవి అంది గట్టిగా రమ్య. ఏంటే నోరు లేస్తుంది అని చెయ్యి లేపాడు కొట్టడానికి. శేఖర్ లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అడ్డం నిలబడ్డాడు. ఏంట్రా కొత్త మోజా, పెళ్ళానికి అడ్డంగా నిలబడుతున్నావు? ఎప్పుడూ దెబ్బ తినలేదనుకుంటా, నీ వీపు కూడా పగలాలా అన్నాడు. రమ్య ఆయన చేతిలోంచి చండ్రకోల లాక్కొని, ఇది ఇప్పుడు నా చేతుల్లో ఉంది, ఇప్పుడు ఎవరి వీపు పగలాలో మీరే నిర్ణయించుకోండి అంది. ఆ మాటకి ఓ నిమిషం స్థాణువులా అయిపోయాడు నీలకంఠం. తేరుకొని, ఏంటి వాగుతున్నావు, ఒళ్ళు బలిసిందా అని రమ్య మీదకి వచ్చాడు. శేఖర్ తండ్రిని ఒక్క విసురున వెనక్కి నెట్టాడు. బుద్ధుందా మీకు? వయసు వచ్చింది, ఏం ప్రయోజనం? ఆడపిల్ల మీదకు చెయ్యి లేపుతారా? ఇంకొకసారి నా భార్య మీద చెయ్యి ఎత్తినట్లు ఉంటే ఆ చెయ్యి విరిచేస్తాను, జాగ్రత్త అన్నాడు కోపంగా. ఆశ్చర్యంగా అందరూ శేఖర్ వైపు చూశారు. అంత కోపంగా ఎప్పుడూ చూడలేదు శేఖర్ని. ఏదైనా ఉంటే మాట్లాడండి, సిగ్గులేదు ఆడదాన్ని కొట్టడానికి అంటున్న శేఖర్ని నోరు తెరుచుకొని చూస్తున్నాడు నీలకంఠం. ఏంట్రోయ్, పెళ్ళాం వచ్చేటప్పటికి మగాడివయ్యావే, నీకు నోరు లేస్తుంది. పడకలో పాఠాలు బాగానే నేర్పుతోందిలాగుంది నా కోడలు అన్నాడు వెకిలిగా నీలకంఠం. నువ్వసలు మనిషివేనా? చిన్నప్పటి నుంచి నీ కళ్ళ ముందు తిరిగిన పిల్లని అలాంటి మాటలు అనటానికి సిగ్గులేదా నీకు? ఛీ, అసలు మీరు మనుషులనుకోవటం నాది బుద్ధి తక్కువ. రాక్షసులు మీరు, ఇదే చెప్తున్నాను. రమ్య మీద చెయ్యి కానీ లేచిందా, ఆ చెయ్యి విరిచేస్తాను. తండ్రి తల్లి అని కూడా చూడను. చిన్నప్పటి నుంచి దాన్ని హింసించారు, చాలు, ఇంకా ఆపేయండి. లేకపోతే మీరే నష్టపోతారు, చాలా నష్టపోతారు. మీ ఇష్టం అని విసురుగా లోపలికి వెళ్ళాడు. ఏంటి మామ, ఇంకా చెప్పు. ఇప్పుడేంటి ఆంబోతులా రంకెలు వేస్తున్నావు? మామగారిలా
గౌరవం ఇచ్చి మాట్లాడాలనుకున్నాను. నీ మాటలు విన్నాక నువ్వు మనిషివే కాదు, ఇంకా మామ ఎలా అవుతావు? అందుకే నీకు మర్యాద ఇవ్వవలసిన అవసరమే లేదు. ఎందుకు కేకలేస్తున్నావు చెప్పు? మా అమ్మ కోసమేనా? మా అమ్మ లేదు, ఇక మీదట మీ దగ్గరికి రాదు. అయితే ఏంటిప్పుడు అంది. అవన్నీ తర్వాత నా మొహం మీద కాఫీ ఎందుకు పోసిందో అడగండి అంది దుర్గా. నేనెందుకు పోశాను? నువ్వే కదా అన్నావు, నా మొహాన కాఫీ పోయి, నా మొహాన కాఫీ పోయి అని 10 సార్లు అన్నావు. నేను తెచ్చి నీ మొహాన పోశాను. ఇందులో నా తప్పేముంది? నువ్వు పోయమన్నావు, నేను పోశాను. నువ్వేం చెప్పావో నేను అదే చేశాను. ఇంకొక మాట, రేపటి నుంచి ఉదయమే నిద్రలేచి ఇంటి పని, వంట పని మొత్తం నువ్వే చేయాలి. ఎక్కడైనా ఏదైనా తేడా వచ్చిందా? ఇంతే సంగతులు. ఇక మామగారు, మీరు కూడా పొలంలో అందరి కూలీలతో పాటు పనిచేయాలి. ఫోజిచ్చుకుంటూ గట్టును నిలబడి పెత్తనం చేస్తానంటే కుదరదు. ఇదేమీ మీ బాబుగాడి సొమ్ము కాదు, ఊరికే కూర్చొని తినడానికి. ఇదంతా నా ఆస్తి, నా బాబు ఆస్తి. ప్రతిరోజు మీరు పనిచేసి మీకు కూలీగా వచ్చిన డబ్బులు తెచ్చి నాకు ఇస్తేనే మీకు ఈ ఇంట్లో భోజనం. ఇంట్లో ఎవ్వరూ పని మనుషులు ఉండరు. మొత్తం పనులు ఎలా చేసుకుంటారో నాకు అనవసరం. చేస్తేనే మీకు ఫుడ్డు. ఏం వండాలో, ఎంత వండాలో అన్నీ నేను నిర్ణయిస్తాను. కొలత ప్రకారం నేను పెట్టిందే మీరు తినాలి. ఇక ఇంట్లో నా రూలే నడుస్తుంది. ఎందుకంటే ఇదంతా నా ఆస్తి కనుక. ఓకే, అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? ఇప్పుడు నేను చెప్పిందంతా రికార్డు చేశాను. మీరు వినాలనుకుంటే మళ్ళీ మళ్ళీ వినండి, అర్థం చేసుకోండి. ఈ రోజు నుంచి ఇదే జరుగుతుంది, జరగాలి. లేదనుకుంటే నిరభ్యంతరంగా ఇంట్లోంచి బయటికి నడవండి అంది మొహమాటం లేకుండా. ఈ ఇల్లు నాది, నీది కాదు. వెళ్ళాలనుకుంటే నువ్వే వెళ్ళు అన్నాడు నీలకంఠం. హలో మామా, మర్చిపోయావనుకుంటా. ఈ ఇల్లే కాదు, నీకున్న సర్వస్వం నీ కొడుకు పేరుతో పెట్టావు. నీ కొడుకు తెచ్చి నా చేతుల్లో పెట్టాడు. మొత్తం నా పేరు మీదకే ట్రాన్స్ఫర్ చేశాడు. ఇక నుంచి మీకు 1 రూపాయి కావాలన్నా కూడా నన్ను అడుక్కోవాలి. నేనిస్తే తీసుకోవాలి. మీ సొంత పెత్తనాలు చేస్తానంటే కుదరదు అని దుర్గ బొడ్డులో దోపుకున్న తాళాల గుత్తి లాక్కుంది. ఇద్దరూ నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయారు. ఏరా శేఖర్, ఏంటి నీ పెళ్ళాం మాట్లాడేది? వినపడుతుందా నీకు అన్నాడు నీలకంఠం. ఎందుకు వినపడటం లేదు? నాకేమైనా చెముడొచ్చిందా? చక్కగా వినబడుతుంది, కనపడుతుంది కూడా. రేపటి నుంచి ఒకవేళ అది మిమ్మల్ని కొట్టినా కూడా నేను చూస్తూ ఉంటాను, అంతే. ఒకప్పుడు అత్తయ్యని రమ్యని కొడుతుంటే ఎలా చూస్తూ ఉన్నానో అలాగే చూస్తూ ఉంటాను. మీరు చేసిన కర్మ ఈరోజు మీకే రివర్స్ అయింది. ఏం చేస్తాం, అనుభవించండి. ఇంకొక మాట, మీరు నా పేరుతో పెట్టిన ఆస్తులు, రమ్య నా పేరుతో పెట్టిన ఆస్తులు మొత్తం రమ్యకే ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడు మొగుడుగా నాకు కూడా ఓ ముద్ద పెడితే తింటాను. మీ కొడుకుని అని నన్ను కూడా చాకరీ చేయమంటే చచ్చినట్లు చేస్తాను. తప్పదు కదా. మీ కడుపున పుట్టినందుకు ఈ పాపం పంచుకోవాలిగా అన్నాడు చీత్కారంగా వాళ్ళని చూస్తూ. కొడుకు కూడా కోడలి పక్కనే చేరాడు. ఇక మన ఆటలు సాగవు అని అర్థమైంది వాళ్ళకి. చచ్చినట్లుగా రమ్య చెప్పినట్లు చేయసాగారు. వాళ్ళు తనని, తల్లిని ఎన్ని బాధలు పెట్టారో గుర్తు చేసుకొని మరీ వాళ్ళకి అవన్నీ రిటర్న్ ఇస్తోంది రమ్య. ఎందుకంటే వాళ్ళకి తాము చేసింది ఎంత తప్పో తెలిసి రావాలి. తెలియాలంటే ఖచ్చితంగా అది అనుభవించాలి. అప్పుడే దానిలో ఉన్న బాధ ఏంటో తెలుస్తుంది అనుకుంది. మొదట్లో రమ్యని చంపేయాలి అన్నంత కోపం ఉంది వాళ్ళకి. అవకాశం వస్తే ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నారు. కానీ కాలం గడిచే కొద్దీ వాళ్ళ ఆలోచనలో మార్పు వచ్చింది. 6 నెలలు తిరిగేటప్పటికీ వాళ్లలో నిజంగానే పరివర్తన వచ్చింది. ఆస్తి కోసం చెల్లెల్ని కావాలని మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకువచ్చి చెల్లెల్ని, మేనకోడల్ని ఎంతగా హింసించింది తలుచుకుంటే వాళ్ళ మీద వాళ్ళకే అసహ్యం అనిపిస్తోంది. సిగ్గేస్తుంది వాళ్ళు చేసిన దానికి. కోడలు సరైన శిక్ష వేసింది, లేకపోతే ఈ జన్మలో తమ తప్పు తాము తెలుసుకునేవాళ్ళు కాదు అనుకున్నారు. రమ్య తల్లిని ఆశ్రమం నుంచి తీసుకొచ్చి తాతయ్య, నాన్నమ్మల దగ్గర వదిలిపెట్టింది. వాళ్ళని కాదనుకొని వెళ్ళినందుకు వాళ్ళని క్షమాపణ అడిగింది సరోజ. నువ్వు మా కూతురు లాంటి దానివి, మాకు క్షమాపణలు చెప్పేదేంటి పిచ్చిపిల్ల అని వాళ్ళు కోడల్ని మళ్ళీ చేరదీశారు.
ఆస్తి మొత్తం తాతయ్యకి అప్పచెప్పింది. నాకెందుకు తల్లి, మాకు సరిపోను మాకుంది. ఇది మీ నాన్న ఆస్తి, దీని మీద పూర్తి హక్కు నీకే ఉంది తల్లి అన్నాడు. తాతయ్య, ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ నేను వచ్చి ఈ ప్రాపర్టీస్ని చూసుకోలేను కదా. నీకు ఓపిక ఉన్నంతకాలం నువ్వు చూడు, ఆ తర్వాత సంగతి అప్పుడు చూద్దాం అంది. నీలకంఠం, దుర్గా కూడా వచ్చి రమ్య తాత నానమ్మల్ని, సరోజని క్షమాపణలు అడిగారు. మా స్వార్థం కోసం ఇలా చేశాం, ఇది క్షమించరాని నేరం, అయినా మమ్మల్ని క్షమించండి అని పెద్దవాళ్ల కాళ్ళు పట్టుకో. సరేలేవోయ్, నువ్వు మా బిడ్డ లాంటి వాడివే, పాత విషయాలు ఇక వదిలేయి, మా రమ్యని చక్కగా చూసుకో చాలు, నీ పాపాలన్నీ అవే పోతాయి అన్నాడు పెద్ద ఆయన. సరే మామ, అలాగే. రమ్య నాకు కోడలే కాదు, కూతురు కూడా. మేము చేసిన తప్పేంటో మాకు తెలిసేటట్లు చేసింది, మాకు బుద్ధి వచ్చేటట్లు చేసింది అన్నాడు నీలకంఠం. శేఖర్, రమ్య బెంగళూరు బయలుదేరారు. ఎందుకు వెళ్ళటం, ఇక్కడ నుంచి చేసుకోవచ్చు కదా అన్నారు నీలకంఠం. దుర్గా, లేదు నాన్న, వెళ్ళాలి, ఆఫీస్ వాళ్ళు రమ్మంటున్నారు. ఇక నుంచి ప్రతి నెల నేను మీకు డబ్బు పంపిస్తాను. మీరిక ఏ పెత్తనాలు చేయాల్సిన అవసరం లేదు. మీ పనులు మీరు చేసుకుంటూ హ్యాపీగా ఉండండి. మీకే ప్రాబ్లం వచ్చినా మాకు ఫోన్ చేయండి. మీకేం కావాలన్నా మేము చూసుకుంటాం. మేమిద్దరం బాగానే సంపాదిస్తున్నాం. పరాయి వాళ్ళ ఆస్తి కోసం ఆశపడద్దు. మనకి ఉన్నదానితో తృప్తి పడదాం అన్నాడు శేఖర్. బుద్ధి వచ్చిందని చెప్పాం కదరా, ఇంకా అలాంటి పిచ్చి వేషాలు ఎందుకు వేస్తాను? మాకు కొండంత అండగా నా కొడుకు కోడలు ఉన్నారు, ఇంకా మాకేంటి అన్నాడు ధీమాగా నీలకంఠం. రమ్య వాళ్ళ మాటలు వింటూ కబోర్డ్లో ఏదో సర్దుతూ ఉంది. అలాగే కళ్ళు తిరిగి కింద పడిపోయింది. రమ్య, ఏమైంది అంటూ ముగ్గురు ఆమె దగ్గరికి పరిగెత్తారు. దుర్గా రమ్య మొహాన నీళ్లు కొట్టింది. చిన్నగా కళ్ళు తెరిచింది రమ్య. రమ్య, ఏమైందిరా, ఏంటి అలా పడిపోయావు అన్నాడు టెన్షన్గా శేఖర్. ఏమో బావా, కడుపులో అంతా ఏదోగా ఉంది, కళ్ళు తిరిగాయి, తెలియటం లేదు అని తల విదిలించింది. దుర్గ కోడలి మొహాన్ని పరిశీలనగా చూసి, నెలసరి వచ్చి అన్నాళ్ళయిందే అంది. అది 2 నెలల పైనే అవుతుందత్త అంది. నీరసంగా ఉంటుందా, కడుపులో తిప్పుతుందా, మగతగా ఉంటుందా అని అడుగుతోంది దుర్గ. అవును, ఏమైంది నాకు అంది భయంగా రమ్య. ఏమయ్యేదేంటే పిచ్చి మొహం దానా, నేను నానమ్మని అవుతున్నానే అంది దుర్గ మొహం జాటంతా చేసుకొని. అమ్మా, ఏంటి నువ్వనేది అన్నాడు అర్థం కాని శేఖర్. ఒరే పిచ్చి సచ్చినోడా, నువ్వు నాన్నవి కాబోతున్నావురా, రమ్య నెల తప్పింది. ఏమండి, మీరు తాత కాబోతున్నారు అని హుషారుగా కిచెన్లోకి వెళ్ళి స్వీట్స్ తెచ్చి అందరి నోళ్ళలో పెట్టింది. నిజమా అన్నట్టు చూశాడు శేఖర్ రమ్య కళ్ళలోకి. అవును అన్నట్లు సిగ్గుపడుతూ తల ఊపింది. శేఖర్ ఆనందానికి అవధులు లేవు. వెంటనే ఫోన్ చేసి అత్తకి విషయం చెప్పాడు. నువ్వు వెళ్ళి కాసేపు పడుకోవే, నీకు మామిడికాయ పులిహోర ఇష్టంగా పుల్ల పుల్లగా మామిడికాయ పులిహోర చేస్తాను, నీకు రసగుల్లా కూడా ఇష్టంగా అవి కూడా చేస్తా. ఒరేయ్, దాన్ని లోపలికి తీసుకెళ్ళు. ఏమండి, మీరు పొలం దగ్గరికి వెళ్ళి పచ్చి మామిడికాయలు తీసుకురండి అని భర్తకి పురమాయించింది. నీలకంఠానికి కూడా చాలా సంతోషంగా ఉంది, తనకి మనవడు పుట్టబోతున్నాడు అని. తలుచుకుంటే గర్వంగా అనిపించింది, తను తాత కాబోతున్నాడు అని. శేఖర్ రమ్యని తీసుకుని రూంలోకి వెళ్ళాడు. ఆమెను ఎత్తుకొని గిరగిరా తిప్పాడు. ఇదేంట్రా బాబు, అసలే కళ్ళు తిరుగుతుంటే, సినిమాల పైత్యం బాగా ఎక్కువైంది అంది శేఖర్ తల మీద ఒకటి ముట్టి. నీ మొహం, నా సంతోషం ఎలా చూపించాలో అర్థం కావటం లేదు అన్నాడు ఎగ్జైట్ అవుతూ. చిన్నగా రమ్యని బెడ్ మీద పడుకోబెట్టి, అంత హ్యాపీగా ఉందా అంది రమ్య. ఉండదా మరి, మనకి బుజ్జి బేబీ పుడుతుంది. అసలు ఆ ఊహకే బూల్స్ బంప్స్ వస్తున్నాయి తెలుసా అని ఆమె పవిట తొలగించి పొట్ట మీద ముద్దు పెట్టుకుంటూ, ఏం చేస్తున్నావు రచిని కన్నమ్మా, నాన్నకి నిన్ను చూడాలనిపిస్తుంది, త్వరగా పెద్ద అయిపోయి బయటికి వచ్చేసాయి అని పొట్టంతా ముద్దులు పెడుతుంటే మురిపంగా భర్తని చూస్తోంది రమ్య. మధ్యాహ్నానికి రమ్య తాతయ్య, నానమ్మ, సరోజ, రమ్య మేనత్త అంతా వచ్చారు. అంతా హడావుడిగా ఉంది. దుర్గా, సరోజ కలిసి వంట చేసి అందరూ కూర్చొని హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ, మనవడు పుడతాడా, మనవరాలు పుడుతుందా అని బెట్లు వేసుకుంటూ సరదాగా గడుపుతుంటే సరోజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
ఒకప్పుడు ఏడుపుతో వచ్చిన కన్నీళ్లు ఇప్పుడు సంతోషంతో వస్తున్నాయి. రమ్య తల్లి కన్నీళ్లు తుడిచి, నీకు వీటిని దూరం చేశాను, మళ్ళీ ఎందుకు దగ్గర చేసుకుంటున్నావు అంది నవ్వుతూ. మొత్తానికి సాధించావే. మా అన్నయ్య వదినని మార్చటం ఎవ్వరి వల్ల కాదు అనుకున్నాను, వాళ్ళని మార్చావు. నిజంగా నా కూతురు గ్రేట్ అంది నవ్వుతూ సరోజ. ఇప్పుడు హ్యాపీనా అంది రమ్య. డబుల్ హ్యాపీ, డబుల్ హ్యాపీ. ఇంకొద్ది రోజుల్లో మన మధ్యకి మీ నాన్న కూడా రాబోతున్నాడు. నువ్వంటే మీ నాన్నకి ప్రాణం. నీతో మిస్ అయిన సంతోషాలన్నీ షేర్ చేసుకోవడానికి మీ నాన్న మళ్ళీ నీ దగ్గరికి వస్తున్నాడు అంది ప్రేమగా రమ్య పొట్ట మీద నిమురుతూ. నిజంగానా? నాన్నేనా అంది రమ్య కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే. అవును అన్నట్లు తల ఊపింది సరోజ. రమ్యని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకున్నారు సరోజ, దుర్గా ఇద్దరు. 9వ నెల నిండగానే గుమ్మడి పండు లాంటి మగబిడ్డ పుట్టాడు. నర్సు బేబీని తెచ్చి శేఖర్ చేతుల్లో పెట్టింది. ప్రేమగా గుండెలకు హత్తుకున్నాడు. వాడి స్పర్శకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. బాబుని సరోజ చేతుల్లో పెడుతూ, ఇదిగో అత్త, నువ్వు చెప్పినట్లు మా అమ్మ మీకోసమే వచ్చాడు అంటుంటే సరోజ వాడి మొహం పరిశీలనగా చూసి, అవును శేఖర్, అచ్చంగా మీ మామయ్య అని వాడిని గుండెలకు హత్తుకుంది. అత్తయ్యకి మామయ్యకి చూపించింది. వాళ్ళు కూడా పసివాడిని చూసి మురిసిపోయారు. తమ కొడుకే ఆ రూపంలో వచ్చాడని. దుర్గకి, నీలకంఠానికి కాళ్ళు భూమి మీద నిలవడం లేదు మనవణ్ణి చూసుకొని. ఘనంగా బారసాల చేశారు బుజ్జిబాబుకి. అత్తమామల్ని, భర్తని కూడా అడిగి తన బాబుకి సంతోష్ అని తండ్రి పేరే పెట్టింది. నా కోడలు ఎక్కడుంటే అక్కడంతా సంతోషమే, అందుకే వీడికి సంతోష్ పేరే కరెక్ట్ అన్నాడు నీలకంఠం. అందరూ సంతోషంగా తల ఊపారు, నిజమే అన్నట్లు. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఇందులో నేనేమైనా తప్పులు రాసి ఉంటే ప్లీజ్ మీ కామెంట్స్ ద్వారా అది తెలియచేయండి. అమ్మఒడిలో అమెరికా కుక్క పిల్ల కథలా దీన్ని కూడా ఢామ్ అని కింద పడేయకండి, భూమ్ అని బ్లాస్ట్ చేయాలి. సరేనండి. అమ్మ ఒడిలో అమెరికా కుక్క పిల్ల కథ నేను చాలా ఫీల్ అయి రాశాను. మీరు ఎందుకు చదవలేదో నాకు అర్థం కాలేదు, కానీ ప్లీజ్ ఒకసారి చదివి మీకు అందులో ఏం నచ్చలేదో ఓ చిన్న కామెంట్ పెట్టండి ప్లీజ్ ప్లీజ్. ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు, తప్పకుండా చదవండి ప్లీజ్. సరే, ఈ కథ ఎలా ఉందో కూడా కామెంట్ పెట్టండి. మీకు నచ్చిందో లేదో తప్పనిసరిగా తెలియచేయాలి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి గంట.